अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहु। ఈ అబ్బాయి పేరు పవన్. హాయ్ పవన్, ఎలా ఉన్నావు? నమస్తే అన్న. నమస్తే, బాగున్నావా? బాగున్నా అన్న. ఇతను ఏంటంటే మన వీడియోలు చూశాడు, మన యూట్యూబ్ ఛానల్లో మన వీడియోస్ అనేది చూసి దాని మీద అట్రాక్టెడ్ అనమాట. అంటే మన వీడియోస్ అంటే ఇప్పుడు అందరూ తీసే ఇస్లాం వీడియోస్ కాదు, మనం చెప్తున్నాం కదా, ఓన్లీ ఖురాన్ మాత్రమే నమ్మండి. ఈ ఖురాన్లో ఎటువంటి మూఢ విశ్వాసాలు లేవు, మతాన్ని ప్రోత్సహించే విధంగా ఎటువంటి విషయాలు కూడా ఏమీ కూడా లేవు. మనిషి మంచిగా బ్రతకాలి, మంచి పనులు చేయాలి, ఇది మాత్రమే ఇస్లాం చెప్పేది అనేది దాని మీద అతను కొంచెం అట్రాక్ట్ అయ్యాడు అనమాట. ఇదేదో ఇతను చెప్తున్నాడు కదా వెరైటీగా, అంటే కొత్తగా, అంటే అందరూ వేరేగా ఉన్నాడు, ఇతను వేరేగా ఉన్నాడని ఆ విధంగా చూశాడు. ఓకేనా? అంతేనా? చెప్పు. అంతే అన్న. కాకపోతే మనకి కొన్ని ప్రశ్నలు ఉన్నాయంట ఇస్లాంకు సంబంధించి, మన దగ్గరికి వచ్చాడు. కొన్ని ప్రశ్నలు ఉన్నాయన్నా, కొన్ని ప్రశ్నలు అడగాలి అని. ఆ ప్రశ్నలు అనేది ఏమిటో అడుగుతాడు. అలా అడిగిన తర్వాత అతని ప్రశ్నలు ఏమిటో సమాధానాలు ఏమిటో కూడా మనం తెలుసుకుందాం. క్వశ్చన్ నెంబర్ 1 అన్న. చెప్పు. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఖురాన్ని ఎవరు రాశారని ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నా. ఖురాన్ని అబూబకర్ అని రాశారని చెప్పి హిస్టరీ చెప్తా ఉంది. సో దానికి ఏమంటావు అన్న? ఖురాన్ని అబూబకర్ గారు రాయలేదు, ఏ వ్యక్తి కూడా రాసినటువంటిది కాదు. ఇది దేవుడు తన జ్ఞానంతో అవతరింపచేసిందని మనకి 4వ అధ్యాయం 26వ వాక్యంలో దేవుడు తన జ్ఞానంతో ఈ యొక్క గ్రంథాన్ని అవతరింపచేసాడు అని ఉంటుంది. ఇది 15వ అధ్యాయం 9వ వాక్యంలో కూడా నేను రక్షిస్తాను, నేనే అవతరింపచేశాను, అది రక్షిస్తాను అని ఉంటుంది. ఇది ప్రవక్త గారు ఉన్నప్పుడే గ్రంథ రూపంలో ఉంది ఇది. కానీ చాలామంది ఏం చెప్తారంటే, ప్రవక్త గారు చనిపోయిన తర్వాత దీన్ని సేకరించి గ్రంథంలాగా చేశారని చెప్తారు. కానీ ప్రవక్త వారు ఉన్నప్పుడే ఇది గ్రంథ రూపంలో ఉంది, ఈ ప్రవక్త వారు ఉన్నప్పుడే దీన్ని ప్రచారం చేశారు. ఇంకోటి ఏంటంటే, ఈ అబూబకర్ గారి కంటే ముందు నుంచి కూడా దైవ గ్రంథాలు ఉన్నాయి. ఇప్పుడు మూసా అలైహిస్సలాం అని ఒక ప్రవక్త వచ్చాడు, ఈసా అలైహిస్సలాం అని ఒక ప్రవక్త వచ్చాడు. వీళ్ళు ఉన్నప్పుడు కూడా ఈ గ్రంథం అనేది ఉంది, ఇలాగే ఉంది. ఇప్పుడు మూసా అలైహిస్సలాం ఉన్నప్పుడు దేవుడు గ్రంథం ఇచ్చాడు. ఈసా అలైహిస్సలాం ఉన్నప్పుడు కూడా దేవుడు కొంచెం, అంటే మళ్ళీ కొంచెం గ్రంథం పెంచాడు అనమాట. ఇప్పుడు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం నుంచి కొంచెం పెంచుకుంటా వచ్చిందే కానీ ఎవరు రాసింది కాదు. ఇది కావాలని ఏంటంటే మనుషులు సృష్టించినటువంటి మాట. గ్రంథం దేవుడి దగ్గర నుంచి వచ్చినటువంటిదే. ఇది దైవ గ్రంథమా కాదని మనం తెలుసుకోవాలంటే ఒక్కసారి మనం కానీ చదివామనుకో, మనకి అది దైవ గ్రంథమా కాదా అనేది ఏంటంటే మనం ఒక్కసారి చదివితే మనకి అర్థమవుతూ ఉంది. ఎవరైనా కానీ అది చదవకపోతే తెలీదు. చదివిన వాళ్ళు ఎవరు కూడా ఇది మనుషులు రాసినట్టుగా చెప్పరు, అది చదివిన వాళ్ళకి తెలుస్తుంది. అది ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు హదీసులు వస్తున్నాయి. ఇప్పటిదాకా ఇస్లాం స్ప్రెడ్ అయిందంటే హదీసుల ద్వారానే స్ప్రెడ్ అయింది. కానీ ఎందుకు ఇప్పుడు ఖురాన్ కంప్లీట్ అని, టోటల్ కంప్లీట్ అని చెప్తున్నారు. అయితే ఎందుకు నువ్వు యాక్సెప్ట్ చేయట్లేదు? నువ్వు చెప్పే స్టేట్మెంట్స్ ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? కరెక్టే. అయితే ఖురాన్ అనేది ఎక్కువ మందికి స్ప్రెడ్ కాలేదు అని నువ్వు చెప్తున్నావు కదా. ఖురాన్ అనేది స్ప్రెడ్ అయింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో ఎంతోమంది, కొన్ని లక్షల మంది ఈ ఖురాన్ మాత్రమే చదివేవాళ్ళు, వాళ్ళకి హదీసులు అనేది తెలియదు. కాకపోతే అది మూసా అలైహిస్సలాం గారైనా సరే, ఈసా అలైహిస్సలాం గారైనా సరే, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారైనా సరే, వీళ్ళు ఎలాంటి మనుషులు అంటే కొంచెం ఉన్నతమైనటువంటి మనుషులు. సమాజంలో ఏదైనా మూఢనమ్మకాలు జరుగుతుంటే ఆ మూఢనమ్మకాల మీద ఎలాగైనా సరే ఫైట్ చేయాలి, ఆ ఫైట్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళు రాత్రింపౌలు తపన పడేవాళ్ళు అనమాట. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి మనుషులు చాలామంది మూఢనమ్మకాలని సృష్టించున్నారు. మూఢనమ్మకాలని చాలామంది సృష్టించుంటే వీళ్ళు ఎలాగైనా సరే ఈ మూఢనమ్మకాలు వాళ్ళకి తెలుసు, ఇవన్నీ మూఢనమ్మకాలని ఎలాగోలాగా చెప్పాలి అనేటటువంటి ఉద్దేశంతో ఉంటే ఈ మూఢనమ్మకాలన్నీ ఈ హదీసు, ఈ గ్రంథాల్లో ఉండేవి. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే, వీళ్ళందరికీ దేవుని యొక్క గ్రంథాన్ని ఇచ్చాడు. ఇవన్నీ మూఢనమ్మకాలు, ఇవన్నీ మీరు పాటించాల్సినటువంటి అవసరం లేదు, దేవుడు మీకు ఒక మంచి జన్మనిచ్చాడు, ఈ మంచితనంగా ఉంటే మీరు స్వర్గానికి వెళ్ళిపోతారు అనే విధంగా గ్రంథాలను అవతరింపజేస్తే ఈ కొందరు మత పూజారులకి తెలుసు కదా, మత పూజారులు అంటే ఒక మతం ఉంది, మనుషులంతా ఒకటే. సూర్యనిస్తా 4వ సూర 1వ వాక్యంలో మానవులందరూ నేనే సృష్టించాను అన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే కులం వేరు, మతం వేరు, ప్రాంతం వేరు, వర్గం వేరని వీళ్ళందరినీ వేరు చేసి కొన్ని మతాలకి మూఢ విశ్వాసాలని వీళ్ళు స్వప్రయోజనాల కోసం మత విశ్వాసాలని సృష్టించి పెట్టుకున్నారు. ఈ సృష్టించి పెట్టుకున్నప్పుడు ఈ ఖురాన్ అనేది వచ్చి ఏం చేసిందంటే అన్నిటిని నాశనం చేసింది.
అన్నిటిని నాశనం చేసి దేవుడు ఒక్కడే ఉన్నాడు, మీరు మంచి పనులు చేసి స్వర్గానికి పోతారని చెప్పగానే ఆ మత పూజారులు అందరూ కూడా ఏంటంటే ఎక్కడికక్కడ చల్లా చెదురైపోయారు. తర్వాత ఈ ప్రవక్త వారు చనిపోయిన 200 సంవత్సరాల తర్వాత ఈ ఖురాన్ వల్ల మాకేదో చాలా నష్టం ఉంది, ఎట్లాగట్లాగా మళ్ళీ మతంలోకి తీసుకురావాలి, అది కూడా ఈ ఖురాన్ పేరుతోనే తీసుకురావాలి, ఈ దాంట్లో ప్రవక్త పేరుని అలాగా వాడుకోవాలని చెప్పి వీళ్ళు ఏం చేశారంటే ప్రవక్త వారు చనిపోయిన 200 సంవత్సరాల తర్వాత ఈ ఇరాను, ఈ ఇరాక్, ఈ ప్రాంతం ఉంటుంది కదా పర్షియన్స్, ఈ పర్షియన్స్ ఏం చేశారంటే ప్రవక్త వారికి ఎవరో మాకు ప్రవక్త గారు ఇలా చేస్తుంటే చెప్పారు అని జనాల్లో ఉండేటటువంటి కొన్ని రకాల మాటలు అవి సేకరించి, అది ప్రవక్త వారు చెప్పింది కాదు, నువ్వు చెప్పినటువంటి అబూబకర్ గారు చెప్పింది కాదు, ఎవరు చెప్పింది కాదు, ప్రవక్త వారు చనిపోయి 200 సంవత్సరాల తర్వాత ఎలాగలగా, ఎందుకంటే మళ్ళీ వీళ్ళ పొట్టలు ఎలాగలాగా నింపుకోవాలి, మా దగ్గరికి అనేక మంది మనుషులు రావాలి, మా చుట్టూ కూర్చోవాలి, మా చేత సేవ చేయించుకోవాలి, మేము ఆధిపత్యం, ఖురాన్ అనేది ఏంటంటే ఒక ఆధిపత్యం ఏది లేదు, దేవుడి ఆధిపత్యం, దేవుడు చెప్పిన మాటే వినాలా, ఇంకెవ్వరు ప్రవక్తలను కూడా ఆరాధించాలని లేదు ఖురాన్లో, అల్టిమేట్గా దేవుడే. వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళ పేరుతో మళ్ళీ పుస్తకాలు రాసుకున్నారు. ఇప్పుడు సహీ బుఖారీ అని ఉంది, ఆయన పేరు మీద రాసుకున్నారు, ముస్లిం అనేది ఆయన పేరు మీదే రాసుకున్నారు, మనుషులు వ్యక్తుల పేరు మీద రాసుకొని ఆ వ్యక్తుల వాళ్ళ స్వప్రయోజనాల కోసం ఏంటంటే ప్రవక్త వారి పేరు వాడుకొని వీళ్ళు అనేక మూఢనమ్మకాలను సృష్టించుకున్నారు. దాంట్లో చేతబడులు జరుగుతుందని, చేతబడు నమ్ముతావా? నమ్మవు. చేతబడు జరగద్దని, దిష్టి తగులుతుందని, దిష్టి ఏమైనా తగులుతుందని నమ్ముతావా? నమ్మవు. నువ్వు చదువుకుంటున్నావు కాబట్టి నమ్మవు. ఏం చదువుకున్నావు నువ్వు? బీఎస్సీ. అది చదువుకున్నావు కాబట్టి నువ్వు నమ్మవు. నేను చదువుకున్నాను కాబట్టి నేను నమ్మను, ఎన్ని జరగవని తెలుసు. దయ్యం పట్టుకుంటుందంటే నమ్ముతావా? నమ్మవు. ఆ దయ్యాలు పట్టుకుంటాయని అంటే వీళ్ళు సృష్టించినటువంటివి దేంట్లో, ఈ హదీస్ గ్రంథాల్లో. ఇంకా ఇప్పుడు తర్వాత ఎన్నో రకాలు ఇప్పుడు జమాతులు వచ్చినాయి. ఇస్లాం అనేది ఒకటే. ఇప్పుడు తబ్లిక్ జమాత్ అని, అహ్లీ జమాత్ అని, జమాతే ఇస్లాం హింద్ అని, సున్నత్ జమాత్ అని, మన షియా ముస్లిమ్స్ అని, సున్నీ ముస్లిమ్స్ అని, వాళ్ళ షియా వాళ్ళకి 4 హదీస్ గ్రంథాలని, సున్నీ ముస్లిమ్స్కి 6 హదీస్ గ్రంథాలని, ఎంతోమంది ఇప్పుడు మళ్ళీ దర్గాలని, యాక్చువల్గా దర్గాలను కూడా చూస్తుంటారు ఎంతోమంది ఉంటాయి. అన్నిటికీ ఎన్నో ఇప్పుడు లక్షల హదీస్ పుస్తకాలు ఉంటాయి. ఇది లక్షల హదీస్ పుస్తకాలు అనేది మార్కెట్లో వచ్చేసి ఉన్నాయి. ఉండేది మాత్రం ఒకే ఒక గ్రంథం, దేవుడు ఒక్కడే ఉన్నాడు, మంచిగా ఆరాధించండి. అంటే ఇవన్నీ ఎందుకు రాయాల్సి వచ్చిందంటే ఈ ప్రవక్తలు లేని టైం చూసుకొని సరైన టైంలో జనాలకి ఎలాగలాగా మళ్ళీ ఇవన్నీ రుద్దితే ఆ మూఢనమ్మకాల పేరుతో మేము బ్రతకొచ్చాను. కానీ ఇప్పుడు అది జరిగేది అదే. ప్రపంచం అనేది భక్తి పేరు మీద ఎన్నో రకాల కుటుంబాలు బతుకుతున్నాయి, ఎన్నో రకాల కుటుంబాలు దాని మీద ఆధారపడినాయి, అవునా కదా, మతాల మీద, ఈ మత విశ్వాసాల మీద బతుకుతున్నాయి, ఎన్నో రకాల వ్యాపారాలు చేసుకుంటూ ఈ విధంగా వచ్చినాయి. కాకపోతే మనం ఏం చేయాలంటే జ్ఞానంగా మనం ఎలాగ ఆలోచించాలంటే, ఇప్పుడు నీకు ఎలా చెప్పాలంటే మనకి ఏది రైట్ ఏది రాంగ్ అనేది మన బ్రెయిన్తో పెట్టి మనం ఆలోచిస్తే మనకు తెలిసిపోద్దా లేదా, కరెక్ట్గా ఆలోచిస్తే అంతే. ప్రాక్టికల్గా అనేది ఏంటంటే ఇప్పుడు ఈ ఖురాన్లో ఉండేటటువంటి ఇస్లాం వేరు, బయట సమాజంలో ముస్లింలలో చూసేటటువంటి ఇస్లాం వేరు. అంటే అందరని కాదు, కొందరు. నువ్వు కూడా చూస్తున్నావా లేదా? ఇక్కడ ఖురాన్ ఒక డిఫరెంట్గా ఉంటుంది, వీళ్ళ కల్చర్ ఒక డిఫరెంట్గా ఉంటుంది. అందుకే నేను చాలా వీడియోలు చూసాను. ఇప్పుడు సిరాజ్ అని, జకీర్ నాయక్ అని కొంతమంది వీడియోస్ ఉన్నాయి, అవి చూశాను. వాళ్ళు చెప్పే వర్షన్ ఒక విధంగా ఉంది, నువ్వు చెప్పే వర్షన్ ఒక విధంగా ఉంది. ఏందని చెప్పి నువ్వు రిఫరెన్స్ ఇస్తున్నావు, ఖురాన్లో ఈ రిఫరెన్స్ ఉన్నాయని చూసి చెక్ చేస్తే మరి అన్న చెప్పింది కరెక్టే కదా, వీళ్ళు ఎందుకు నేను చెప్తున్నా అంటే అప్పుడు నువ్వు కొన్ని వీడియోని మొత్తం ఫాలో అయ్యా. నీ వీడియోస్ని చూసినప్పుడు హదీస్ అని కొన్ని పుస్తకాలు ఉంటాయని చెప్పి అప్పుడు అర్థమైంది. సో ఖురాన్ ఇస్లాం అంటే ఖురాన్ ఒకటే కాదు, హదీస్లు కూడా ఉంటాయని చెప్పి అప్పుడు అర్థమైంది పోయా. నువ్వు చెప్పేది ఏంటంటే ఖురాన్ ఒకటే ఫాలో అవ్వాలంటున్నావు. ఇప్పుడు ఖురాన్లో జకాత్ అనేది హదీస్లో ఉంటుందని ఇప్పుడు జకీర్ నాయక్ వాళ్ళు చెప్పారు. సో దానికి ఏమంటుంది, ఖురాన్లో జకాత్ ఎంత ఇవ్వాలని లేదు కదా. అసలు జకాత్ అంటే మీ అందరికి కూడా తెలియదు, చాలామందికి తెలియదు. ఇప్పుడు మనం ట్యాక్స్ అనేది కడతాం లేదా, గవర్నమెంట్కి కడుతున్నాం లేదా, ఒక ట్యాక్స్ సిస్టమ్ అనమాట. ఒక దేవుడు సృష్టించినటువంటి సిస్టంలో మనం పరిపాలించేటప్పుడు అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో మనకేందంటే ఇప్పుడు రెవెన్యూ ఉంటుంది కదా, రెవెన్యూ దీంట్లో ఒక ట్యాక్స్ అనమాట. జకాత్ అనేది ఒక ట్యాక్స్. కానీ చాలామంది ఏంటంటే ఈ జకాత్ అనే దాన్ని ఒక ట్యాక్స్గా చాలామందికి తెలియదు. దీన్ని ఏంటంటే ఏదో ప్రతి నెల, ప్రతి సంవత్సరం కానీ లేదా ప్రతి నెలకు ఒకసారి కానీ, ఎక్కువ మంది మ్యాక్సిమం సంవత్సరానికే చేస్తారు. 2.5 రూపాయలు లెక్కన, 2.5 రూపాయలు అంటే వీళ్ళు సంపాదించేటటువంటి వచ్చేటటువంటి ఆదాయంలో కానీ లేకపోతే కొంత బంగారం ఉంటే దాంట్లో ఎంత జకాత్ ఇవ్వాలి ప్రతి ఇయర్ అని వీళ్ళు చెప్తారు. అది కాదు, కరెక్ట్గా జకాత్ అనేది ఏంటంటే ట్యాక్స్. ఈ ట్యాక్స్ ఇప్పుడు ఈ పన్ను, మీకు కరెక్ట్గా చెప్పాలంటే ఈ పన్ను అంతా ఏం చేయాలంటే పేదలకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దానం చేయాలి. అది ఎవరు దానం చేయాలంటే ఒక ప్రభుత్వం దానం చేయాలి.
ఈ ప్రభుత్వం అనేది ఏం చేయాలంటే జనాల దగ్గర నుంచి, అది ఎవరైనా ఉన్నాయి, వాళ్ళందరి దగ్గర నుంచి ట్యాక్స్ వసూలు చేసి వాళ్ళ కంపెనీస్ని బట్టి వాళ్ళని బట్టి ట్యాక్స్ వసూలు చేసి జనాలకి దానం చేయాలి. ఇది యాక్చువల్గా ఉండేటువంటి జకాత్. నీకు ఎవరైనా చెప్పారా దీని గురించి? జకాత్ గురించి అంటే ఇక్కడ తెలుగు ఖురాన్లో కూడా ఏం రాశారంటే నమాజును స్థాపించండి, జకాత్ని చెల్లించండి అనే విధంగా ఉంటుంది ఖురాన్లో. అదే నమాజును స్థాపించండి అంటే మంచి రాజ్యాన్ని స్థాపించండి అని. విషయం ఏంటంటే దేవుడి యొక్క ఆజ్ఞలను స్థాపించండి అని. అక్కడ దేవుడి యొక్క ఆజ్ఞలను స్థాపించండి. ఆజ్ఞలు అంటే ఏంటి? దొంగతనాలు చేయకూడదు, దొంగతనం చేసే వాళ్ళని శిక్షించాలి. వ్యభిచారం చేయకూడదు, వ్యభిచారం చేసే వాళ్ళని శిక్షించాలి. మోసాలు చేయకూడదు, మోసాలు చేసే వాళ్ళని శిక్షించాలి. అబద్ధాలు చెప్పకూడదు, వీళ్ళందరినీ శిక్షించాలి. ఇది ఒక రాజ్యం. జకాత్ని చెల్లించండి అంటే ట్యాక్స్ కూడా విధిగా మీరు చెల్లించండి ప్రభుత్వానికి. ఎందుకంటే వాళ్ళు మెయింటైన్ చేయాలి మంచి రాజ్యం కోసము. అక్కడ పేదలని నిర్మూలించాలి అని చెప్పేది, పేదల కోసమే ఖర్చు పెట్టాలి. అది ఇది ఒక జకాత్ చెల్లించి. కాకపోతే చాలామంది ఏంటంటే కొందరు స్వార్థం కోసం ఖురాన్లో కొన్ని దగ్గరలో ఏంటంటే కొన్ని అర్థాలను మార్చేసుకున్నారు. ఉండే ఫ్యాక్ట్ నీకు చెప్తాను. మార్చేసుకొని కొందరుకు అట్లా. అందుకోసం మనం ఏంటంటే కొన్నిసార్లు ఖురాన్లో తప్పులు ఉన్నాయని కాదు, ఇది చాలా రాంగ్. కొందరు మన మీద ఎలా ప్రచారం చేస్తున్నారంటే వీడు ఖురాన్లోనే తప్పులు ఉన్నాయి, అసలు వీడు ఖురాన్ తప్పుగా చెప్తున్నాడు అనే విధంగా అది రాంగ్. అది ఖురాన్ ట్రాన్స్లేషన్లో ఖురాన్ యొక్క ట్రాన్స్లేషన్లో కొన్ని రకాల తప్పులు చేశారు. అది చేసినంత వరకు మనకు వచ్చినటువంటి నష్టమే లేదు. పైనుంచి కింద వరకు ఒక వాక్యం అర్థం కాకపోతే పైన మధ్యలో వాక్యం కింద వాక్యం చదువుకుంటే మళ్ళీ దాంట్లో అర్థమైపోతుంది అక్కడ ఏముందనేది. కొంచెం బ్రెయిన్ పెడితే అర్థమైపోతుంది. ఎందుకంటే దేవుడు చెప్పాడు కదా 15:9 వాక్యం, ఇది నేనే అవతరింపజేసాను, నేనే రక్షిస్తాను. దేవుడు ఎలాగ రక్షిస్తాడో అది మనకి ఎలాగలా అర్థమైపోద్ది. ఇది సులభతరం చేశాను, మీరు అర్థం చేసుకునే దానికి సులభతరం చేశాను. సులభంగా అర్థమైపోద్ది, పెద్ద కష్టమైతే ఏం కాదు. అది జకాత్ సిస్టమ్ అంటే ఒక ట్యాక్స్ సిస్టమ్. మీ అందరూ కూడా అర్థం కావాలని నేను కొంచెం వివరంగా చెప్పడం అనేది జరిగింది. అది ఇప్పుడు జకాత్ అంటే ట్యాక్స్ కట్టడం ఒకటేనా? అంతే. ఇప్పుడు ఎవరికైనా ఇవ్వచ్చు కదా, హిందువులకు కానీ ముస్లిం కానీ జైన్స్ కానీ సిక్ ఎవరికైనా ఇవ్వచ్చు కదా. ఒకటి నేను చెప్తాను చూడండి, మీరు ఒక దాన ధర్మాలు చేయాలనుకుంటే ఒక దాన ధర్మాలుగా చెప్తున్నాను మీకు. అది హిందువుకైనా ముస్లిమ్స్కైనా క్రిస్టియన్స్కైనా ఎవరికైనా సరే ఒక దాన ధర్మాలు అర్హులకి, వాళ్ళు నిజంగా కష్టంలో ఉన్నారు, పేదవాళ్ళు, వీళ్ళకి ఇవ్వాలంటే ఖచ్చితంగా అది వాళ్ళకి ఇవ్వాలి. ఇప్పుడు నీకు 1 లక్ష రూపాయలు జీతం వస్తుంది, ఉదాహరణ చెప్తాను, నాకు 10,000 వస్తుంది. నువ్వు చేసేది అదే పని, నేను చేసేది అదే పని. నువ్వు గవర్నమెంట్ టీచర్వి, నేను ప్రైవేట్ టీచర్. మన ఇద్దరం పాఠాలే చెప్తాను, నీకంటే 1 గంట నేనే ఎక్కువ చెప్తాను. ఇప్పుడు నీకు వస్తుందంటే విషయం ఏంటంటే అది నీ డబ్బుని కాదు లెక్క. అదేంటంటే దాంట్లో కొంచెం డబ్బు నీకు మిగులుతుంది. ఆ మిగిలిన డబ్బు ఏంటంటే నువ్వు ట్యాక్స్ కట్టచ్చు, జకాత్ చెల్లించవచ్చు, తర్వాత విధిగా దాన ధర్మాలు ఏదైనా చేయాలన్నా చేయొచ్చు. లేదు మా కుటుంబ సభ్యులు కొంచెం ఇవ్వాలంటే ఇవ్వచ్చు, దాన్ని కరెక్ట్గా అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. అది నువ్వు ఇవ్వాలనుకుంటే ఎవరికైనా ఇచ్చుకోవచ్చు. అది నీ ఖర్చులకు పోను ఏంటి, నీ ఖర్చులకు పోను నువ్వు దాన ధర్మాలు చేసుకోవాలంటే ఎవరికైనా చేసుకోవచ్చు. ఇక్కడ దేవుడు చెప్పేది ఏంది, ఓ మానవులారా మీరందరినీ కూడా నేనే సృష్టించానని చెప్పినప్పుడు మనుషులంతా ఒకటే కదా, ఇంకా హిందూ ఏంది ముస్లిం ఏంది. ఇప్పుడు ఖురాన్ అనేది ఇప్పుడు మనం చేసే ఉద్యమం కానీ దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చేసేటటువంటి ఉద్యమం కానీ ఏమిటంటే దేవుడు ఒక్కడే ఉన్నాడు, మతాన్ని మీరు నమ్మకండి. దేవుడు ఒక్కడే, మతాన్ని నమ్మకండి. దేవుడు ఒక్కడే ఉన్నాడు, మతాల గీతాలు ఏమీ లేవు. మీ అందరికి ఉండేటటువంటి ధర్మం అనేది ఒక్కటే, ధర్మం అనేది ఒక్కటే, ధర్మం అనేది ఒక్కటే. అది అలాంటి ధర్మం అనేది ఒకటే అన్నప్పుడు, మనుషులు అనేది ఒకటే అన్నప్పుడు ఇంక ఈ మతం ఏడి నుంచి వచ్చింది? మతం అనేది మన పెద్దలు మన మీద రుద్దారు బలవంతంగా, మనం ఇంక సచ్చినట్టు మనం పాటిస్తామన్నాం వాటి మీద. అది కాకపోతే మనకు ఒక వయసు వచ్చిన తర్వాత మనం చదువుకున్న జ్ఞానం వచ్చిన తర్వాత మనం తెలుసుకున్నాం, దయ్యాలు లేవు, భూతాలు లేవు, ప్రాతాత్మలు లేవు, మూఢనమ్మకాలు లేవు, ఉండే దేవుడు ఒకటే, ఉండేటువంటి ధర్మం ఒకటే, మంచితనంగా ఉంటేనే దేవుడు మనల్ని ఆదరిస్తాడు. అది నేను చూస్తుంటే సేమ్ హిందూ కాన్సెప్ట్లో కూడా దయానంద సరస్వతిలో ఆయన ఆర్య సమాజ్ స్టార్ట్ చేస్తాడు. సేమ్ ఇలాగే పురాణాలని రిజెక్ట్ చేస్తాడు, సేమ్ వేదాలను ఒకటే ఫాలో అవుతాడు. సేమ్ అలాగే అనుకోవచ్చు నేను కూడా. ఇప్పుడు దయానంద సరస్వతి ఆయన బుక్స్ చదివి ఇన్స్పైర్ అయ్యి ఖురాన్ ఒకటే నమ్ముతున్నాను. లేదు, ఆయన పుస్తకాలు అయితే నేను చదవలేదు. ఆయన దయానంద సరస్వతి గారు ఆయన కాన్సెప్ట్ కూడా ఇదే. ఆయన హిందూయిజంలో పుట్టాడు, హిందూయిజంలో పుట్టి అక్కడ మూఢనమ్మకాలను కొన్ని అతను భరించలేక అతను ఇంట్లో నుంచి వెళ్ళి అతను ఎంతో సాధన అనేది చేసి ఎన్నో పుస్తకాలను చదివి ఇక్కడ వేదాలు మాత్రమే కరెక్టు, ఈ పురాణాలు ఇతిహాసాలు ఇవన్నీ కూడా మనుషులు రాసినటువంటివి. ఇప్పుడు మనం చెప్తున్నాం కదా ఖురాన్ ఒకటే నిజము, మనం ఎందుకు చెప్పవలసి వచ్చింది ఖురాన్ ఒకటే నిజము, ఈ హదీసులు ఇవన్నీ కూడా కరెక్ట్ కాదని? మనం ఇస్లాంలో పుట్టాము, మన చిన్నప్పటి నుంచి మసీదుకు పోయాము, నమాజులు చేసాము, ఇస్తిమాలకు పోయాము, జమాతులకు పోయాము,
ఇవలాంటి ఎన్నో చేసిన తర్వాత కొందరు వీళ్ళు మూఢనమ్మకాలు ఉన్నాయంటే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి మూఢనమ్మకాలు? ఇవన్నీ యాడ్ నుంచి వచ్చినాయి మూఢనమ్మకాలు? మనిషి క్రియేట్ చేసేయడానికి మనం ఖురాన్ చదివి మనం తెలుసుకొని ఇవన్నీ మనం లేదు అని చెప్పాం ఖురాన్ తెలుసుకొని. అట్లాగే దయానంద సరస్వతి గారు కూడా ఏంటంటే ఆయన కూడా ఏంటంటే ఈ వేదాలను మాత్రమే నమ్మండి, విగ్రహారాధనను కూడా ఖండించాడు అతను. విగ్రహారాధన కూడా అతను ఖండించాడు. ఇవన్నీ ఏమీ లేవు, ఆయన కూడా వేదాల ప్రకారం కూడా దేవుడు ఒక్కడే ఉన్నాడు, ఆ దేవుడిని ఆరాధించండి అని చెప్పాడు. అంతే. మనం కూడా ఏంటంటే ఒక దేవుడి యొక్క గ్రంథం చదివాము, ఆ దేవుని యొక్క గ్రంథం చదివిన తర్వాత మనం తెలుసుకున్నాం ఆ సృష్టికర్త, సృష్టి నడుస్తుంది కదా, వర్షం పడుతుంది కదా, వర్షాలు పడుతున్నాయి పట్టలేదు, టైంకి వర్షాలు పడుతున్నాయి. మన మానవ శరీరం చూడు, నాలుక చూడు, రుచి ఏం తిన్నా తెలుసుకోవచ్చు, తినకముందే వాసన చూసి ఇదేందో పసికట్టచ్చు, ఆ వాసన చూడకముందే కంటితో చూసి ఇదేందో మనం కనిపెట్టచ్చు. ఇవన్నీ చూసి ఆ సృష్టికర్త ఒక దేవుడు లేకుండా ఇదంతా లేదు. అది కాకపోతే కొందరు కష్టాలు అనుభవిస్తున్నారంటే కొందరు మన పాలకులు చేసేటటువంటి తప్పు. అది రాజకీయ నాయకుల్ని కొందరు ప్రశ్నించలేక, ఇప్పుడు ఎవరో ఒక అతను నేడు మొన్న చూశాను, ఆయన పేరు ఎవరో బైరి నరేష్ అంట. బైరి నరేష్ ఆ నాస్తికుడు, మా ఇంటి పక్కన ఒక అమ్మాయికి రేప్ జరుగుతుంది, మా ఊరిలో కులహంకారం అనేది ఎక్కువ ఉంది అతను చెప్పేది. నేను ఈ పేదరికంలో మా ఇంట్లో మాకు పొలం లేదు, పక్కనోడికి పొలం ఉంది అని అతను అడుగుతున్నాడు. అతను దేవుడిని తిడుతున్నాడు. అతను తిట్టాల్సిన దేవుడిని కదా, పాలకులను తిట్టాలా. దేవుడు ఏంటంటే అన్నీ సృష్టించి నీకు ఇచ్చాడు. ఇక్కడ కులం లేదన్నాడు, మతం లేదన్నాడు, ఇవన్నీ మీకు ఇచ్చా, ట్యాక్సులు వసూలు చేసుకొని పేదలకు పంచమని చెప్పాడు. అంటే పేదల్ని ట్యాక్స్ ఇందా చెప్పాం కదా, జకాత్ ద్వారా ఓన్లీ అది పేదలకే పోవాలా. ఈ రోజుల్లో ప్రభుత్వాలు పేదలకే పోతారు, డబ్బులు ధనవంతులే సగం దోచేసుకుంటున్నారు. ప్రభుత్వంలో ఒక 10,000 కోట్లు రిలీజ్ చేశారంటే దాంట్లో 2,000 కోట్లే ప్రజలకు పోతాయి, 8,000 కోట్లు ఏదో ఒక రూపంలో సోహా చేస్తారు. అది అందరికీ తెలిసి సబ్జెక్ట్ చెప్తున్నా నేను, మనం చదువుకుంటున్నా కాబట్టి మనకు తెలుసు. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే మనం పేదరికాన్ని నిర్మూలించాలి, పేదరికాన్ని మనకే మనం నిర్మూలించాలి, కానీ దేవుడు లేడు అని చెప్పకూడదు. అతను చెప్పినట్టు ఏంటంటే దేవుడి మీద పడి అడగకూడదు, పాలకుల మీద పడాడు. నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే పాలకుల మీద పడాడు. ఇప్పుడు ఎక్కడ ఉంది, ఇప్పుడు మనకు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోయి ఎవరైనా పెళ్లి చేసుకోవచ్చు, హిందూ ముస్లిం పెళ్లి చేసుకోవచ్చు, క్రిస్టియన్ హిందూ పెళ్లి చేసుకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు మేజర్లు అయితే. ఈ విధంగా ఏమీ లేదు. కాకపోతే ఇక్కడ విషయం ఏమిటంటే ఆ విధంగా దేవుడు లేడు అని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. పాలకుల మీద మనం అడగాలి, పాలకులను అడగాలి. రాజకీయ నాయకులను అడిగే దమ్ము లేక ఆ దేవుడి మీద పడి అడగకూడదు. దేవుడు అయితే ఉన్నాడు. మన కాన్సెప్ట్ కూడా అదే. మన కాన్సెప్ట్ ఏంటంటే దేవుడు ఉన్నాడు, మాకు మంచి జీవితాన్ని ఇచ్చాడు, మనకే మనం సెట్ చేసుకోలేడు, అంతా మనం సృష్టించుకోవాలా. నువ్వు డాక్టర్ చదవగలను, డాక్టర్ అవుతావు. లేదు నేను మట్టి పని చేసుకున్నాను, నువ్వు మట్టి పని చేసుకునేవాడే అవుతావు. ఇంజనీర్ అది నీ కష్టం, అది నీ కష్టంతో నువ్వు ఎదగాల, నీ తెలివితేటలతో నువ్వు ఎదగాల. ఆ విధంగా ఏంటంటే దేవుడు లేడు అని చెప్పడం కరెక్ట్ కాదు. ఈ కులము మతం ఇట్లాంటివన్నీ ఏమి లేవు, మనుషులంతా కూడా ఒకటే. ఇప్పుడు ముస్లిమ్స్లో కూడా కొందరు టోపీ పెట్టుకుంటారు, ఒక అతను పచ్చ టోపీ పెడతాడు, ఒక అతను ఎర్ర టోపీ పెడతాడు, ఇంకొక ఆయన ఆరెంజ్ టోపీ పెడతాడు, ఆయన ఇంకొక జమాతి వేరే అంటాడు, ఆ జమాతి వేరే అంటాడు. ఇవన్నీ ఏం లేవు, యాక్చువల్గా మనుషులంతా ఒకటే. చెప్పు. ఇస్లాంలో కాస్ట్ సిస్టమ్ లేదని చెప్తున్నారు. లేదు, సయ్యద్దు షేక్స్ లేవు, ఎన్ని లేవు, వీళ్ళు సృష్టించుకునేవి. దూదాకులు ముస్లింలు అంటారు, దూదాకులు షేక్స్. మా ఊళ్ళో ఈ దూదాకుల ముస్లింలని వీళ్ళు ఏమంటారు, కొందరు సయ్యద్దులు, మీరు తక్కువ వాళ్ళు, మేము ప్రవక్త దగ్గర నుంచి వచ్చామని చెప్పి వీళ్ళు అంటారు. ఈ సయ్యద్దులు ఇంటి పేర్లు హదీసులు ఉన్నాయా? హదీసుల్లో కూడా లేవు, అవి వీళ్ళు సృష్టించుకునే. ఖురాన్లో లేవు, హదీసులో. దేవుడు స్పష్టంగా చెప్తున్నాడు కదా, 49వ అధ్యాయం 13వ వాక్యంలో కానీ, 4వ అధ్యాయం 1వ వాక్యంలో కానీ, ఓ మానవులారా మిమ్మల్ని అందరూ నేనే సృష్టించాను, స్త్రీ పురుషులను నేనే సృష్టించాను, మీరందరూ కూడా సమానులు, ఒకరికొకరు సమానులు. అందరినీ దేవుడు సృష్టించినప్పుడు ఇంక కులాలేంది మతాలేంది, మనిషి పేరు పెట్టుకొని ఐడెంటిటీ కోసం ఏమైనా పెట్టుకోవాలా. అంతేగాని సయ్యద్ షేక్ని ఒక మతంగా ఒక చెప్పే కదా. ఇదంతా మత పూజారులు ఏం చేశారంటే ఈ మూఢ విశ్వాసాలను ఎలాగైనా పెంచాలి. మన లాంటి వాళ్ళు బలైపోయారు దాంట్లో. ఫస్ట్ పేదలు, మన లాంటి వాళ్ళు అంటే పేదోళ్ళు కాదు, మధ్యతరగతి వాళ్ళు. ఇప్పుడు నీకు తెలివి ఉంది, అరే ఇదంతా ఏమి లేదు నాయన, దేవుడు ఒక్కడే ఉన్నాడు, మనుషులంతా ఒకటే అని నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ మనం చెప్పిన మాట ఎవరు ఎనరు, అప్పుడు మనం బలైనట్టే కదా వాళ్ళ చేతుల్లో, బలైపోయినట్టే. అదే లెక్క. క్యాస్ట్ సిస్టమ్ అనేది ఏం లేదు, ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు, ఎవరంతా కలిసి ఉండొచ్చు. అది భాషలు వేరు, రంగులు వేరు, అంతే. కులము మతము అనేది లేదు, అది ఎవరు ఎలాగైనా ఉండొచ్చు. నేను జకీర్ నాయక్ గారు కొన్ని స్పీచెస్ విన్నాను అన్న, ఇంగ్లీష్లో చెప్తారా. ఆయన ఒక ఉమెన్ క్వశ్చన్ అడుగుతుంది,
ఉమెన్ని భర్త కొట్టడాన్ని పర్మిషన్ ఇస్తుందా అని అడుగుతుంది. పర్మిషన్ ఇస్తుంది, చిన్నగా కొట్టాలని ఉంటుంది. అది నిజం అసలు ఉమెన్ ఇస్లాము కొట్టడానికి పర్మిషన్ ఇస్తుంది అసలు? ఇదేంటంటే చాలా మంది అని ఆయన చెప్పడం కూడా అడిగి చెప్పారంటే కొట్టొచ్చు, అయితే చిన్నగా కొట్టాలి అంటాడు. కొట్టడంలో చిన్న పెద్ద ఉంది. అయితే ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఉమెన్కి పర్మిషన్ ఇవ్వలేదు, భర్తలు కొట్టమని ఉమెన్కి పర్మిషన్ ఇవ్వలేదు, అది వ్యతిరేకత కదా, అంటే తప్పు కదా ఒక విధంగా. నేను చాలామంది క్రిస్టియన్స్లోని కొందరు, అందరూ కాదు, కొందరు చెప్తున్నారు ఖురాన్లో స్త్రీలను కొట్టాలి అని ఉందండి అని ఉంది. ఇది పెద్ద కల్పితం. ఏంది స్త్రీలను కొట్టాలంటే దారిలో పెట్టేటువంటి స్త్రీలందరినీ కొట్టాలి వీళ్ళు చెప్పే లెక్క. అక్కడ ఎవరు కొడుతున్నారు? నువ్వు చూసావు, నేను కొడతా ఉంటే ఎవరు కొట్టాలి. అక్కడ ఏంటంటే ఉండేది ఏంటంటే భార్యని కొట్టొచ్చాను, భార్యని. ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడు ఉంటాడు, నీకు ఒక చిన్న పిల్లవాడు ఉంటాడు, వాడిని నీకు ఈత రాదురా బావిలో దూకొద్దురా అని చెప్తావు. వాడు నేను దూకుతానంటాడు, నువ్వు ఎన్నిసార్లు చెప్తావు ఎండో ఒక దెబ్బ వేస్తావు, ఒక దెబ్బ వేస్తావు. అది ఎలాగా గార్డియన్గా అతను మంచి కోసం నువ్వు వేసావు, కానీ దాన్ని ఒక పిల్లల్ని కొట్టండి అని ఖురాన్లో ఉంది, వీళ్ళందరినీ పిల్లల్ని కొడుతున్నారు అనే విధంగా దాన్ని ఏమైనా దుష్ప్రచారం చేస్తావా? అది మంచి కోసమే కదా, ఒక మంచి కోసం. అక్కడ భార్యని కూడా ఏంటంటే ఇప్పట్లో ఏంటంటే స్త్రీలు పురుషులు ఇద్దరు పని చేసుకుంటున్నారు, ఇద్దరికి తెలివితేటలు వచ్చినాయి. ఆమెని ఈయన కొట్టేదానికి లేదు, ఈయన ఆమెను కొట్టేదానికి లేదు. కానీ ఒకప్పుడు పరిస్థితి అట్లేదు. ఈ రోజుల్లో నీకు ఒక లాయర్ నాకు ఫోన్ చేసి చెప్పాడు, అన్నా ఎట్లాగైపోయిందంటే స్త్రీలు ఎక్కువ మంది పురుషులు కొడుతున్నారు అన్న ఈ రోజుల్లో. దానికి స్త్రీలకే సెక్షన్లు ఉన్నాయి, పురుషులకి ఏ సెక్షన్లు కూడా లేవు. మహిళా సంఘాలు కూడా వచ్చేస్తున్నాయి. దీని మీద నువ్వు వీడియో తీయాలన్నా, పెద్ద పోరాటం చేయాలని అన్నాడు. నాకు ఆ టైం వచ్చినప్పుడు చేద్దాంలేనా అని చెప్పా. విషయం ఏంటంటే ఇప్పుడు ఇటు మారిపోయింది ఇడ. ఇది అంటే అందరూ కాదు, మరి మీరు తప్పుగా అనుకోవద్దు, స్త్రీలు అందరూ కాదు. కొన్ని దగ్గర ఏంటంటే స్త్రీలు అంటే భార్య భర్తలు కొడుతున్నారు ఇక్కడ, భర్తలు భార్యలు కూడా మానేసి ఈరోజు సమాజం ఇటు అయిపోయింది. కాకపోతే అప్పట్లో ఎటుండేదంటే కొంచెం స్త్రీలు ఉద్యోగాలు చేసేవాళ్ళు కాదు, ఎక్కువ మంది పురుషులే బయటికి వెళ్ళేవారు, సంపాదించేవాళ్ళు, ఇంట్లో ఉండి పిల్లల్ని ఇంటిని చూసుకునేవాళ్ళు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే దేవుడు, భార్య ఏదైనా తప్పు చేస్తుందని మీకు కానీ డౌట్ ఉంటే ఆమెకి చాలా రోజులు చెప్పాలి. ఒకవేళ ఆమె చెప్పిన తర్వాత చెప్పిన తర్వాత ఆమె కానీ వినకపోతే అప్పుడు ఆమెని కొట్టండి. ఒక గార్డియన్గా ఎంత నేను చెప్పాను కదా, ఒక పిల్లవాడిని ఏ విధంగా తప్పు చేసినప్పుడు, అది ఊరికనే కాదు, ఏదైనా తప్పు చేసిన భయం ఉన్నప్పుడు, తప్పు చేస్తున్నప్పుడు కొట్టండి. అప్పుడు కూడా కొట్టిన తర్వాత కూడా ఒకవేళ ఆమె కానీ వినకపోతే అది ఎక్కువ రోజులు కొట్టకూడదు. ఏదో ఒక రోజు 2 రోజులు భయం పెట్టాం, ఒక భయానికి. అది 34వ వాక్యంలో ఉంటుంది. దీనికి ముందు కూడా ఒక విషయం నేను చెప్తాను చూడండి. స్త్రీలు పురుషులు ఇద్దరు సమానులని 3వ అధ్యాయము 195వ వాక్యం, సూర ఆల్ ఇమ్రాన్ 195వ వాక్యంలో స్త్రీలు పురుషులు ఇద్దరు సరి సమానులని ఉంటుంది. శిక్ష ఇప్పుడు మనకైనా సరే ప్రభుత్వం అనేది చట్టంలో స్త్రీలను శిక్షిస్తుందా లేదా? 24వ అధ్యాయం 2వ వాక్యంలో సూర్య 100లో కూడా వ్యభిచార చేసేటువంటి పురుషుల్ని స్త్రీలు ఇద్దరిని 100 వేసి కొట్టడా దెబ్బలు కొట్టడం ఉంది. అట్లాగే ఇక్కడ కూడా ఏంటంటే మన ప్రభుత్వం కూడా స్త్రీలను శిక్షించేదానికి ఉందే లేదా? శిక్షించేదానికి ఉందన్నప్పుడు ఏంటంటే ఇది కూడా అంతే. ఇది కూడా దేవుడు ఆజ్ఞ ఏంటంటే వాళ్ళు ఏదైనా తప్పు చేస్తారు అంటే, తప్పు ఏదైనా పెద్ద తప్పు అనమాట, ఇది భర్త భరించలేనటువంటి తప్పు కానీ స్త్రీ చేస్తుంది అన్నప్పుడు, అనుమానం ఉన్నప్పుడు, ఆమె మాట వినకపోయినప్పుడు ఒక దెబ్బ కొట్టండి. అప్పుడు కూడా ఏంటంటే ఆమె కానీ వినలేదు, మనం కొడతామని తెలిసిన తర్వాత కూడా ఒక దెబ్బ కొట్టిన తర్వాత కూడా ఆమె వినకపోతే దాని కింద వాక్యంలో ఉంటుంది 35వ వాక్యంలో, భార్య తరపున భర్త తరపున ఇద్దరు తరపున ఒక మధ్యవర్తిని పెట్టుకోండి. బంధువులు కానీ లేకపోతే ఎవరైనా స్నేహితులు కానీ ఎవరైనా వాళ్ళ దగ్గర ఉండేటటువంటి వాళ్ళని పెట్టుకొని సంధి చేయండి ఇద్దరికి. అప్పుడు కూడా వీళ్ళు వినకపోతే వీళ్ళు విడాకులు తీసుకోవచ్చు. ఇది ఉండేది ఏంటంటే ఒక సబ్జెక్ట్ ఉంది అక్కడ, అది సమాజానికి మొత్తానికి కాదు, స్త్రీలందరికీ దాన్ని ఆపాదించకూడదు, భార్యలందరికీ దాన్ని ఆపాదించకూడదు. భర్తలు సంపాదించే అప్పుడు, భార్య సంపాదించుకున్న ఇంట్లో ఉన్నప్పుడు, అప్పుడు ఆమె తప్పు చేసినప్పుడు అప్పుడు ఆమెకి చెప్పాలి ఫస్ట్. చెప్పినా ఏం చేసినా విన్నప్పుడు, ఇప్పుడు శిక్ష అదే కదా వేసేదా, ఫస్ట్ ఒకసారి చెప్తారు, ఒకసారి ఇప్పుడు మన పోలీస్ స్టేషన్ ఫస్ట్ ఒకసారి వార్నింగ్ ఇస్తారు, రెండోసారి లేకపోతే జైలు తీసుకుపోయేస్తారు. అక్కడ కూడా అట్లాగా ఉంది, కానీ ఇది సమాజానికి మొత్తానికి రుద్దడం అనేది అది లేదు. ఒకవేళ భర్త కొడుతున్నాడు, పెద్దగా కొట్టి ఆ విధంగా అనేది కాదు అక్కడ సబ్జెక్ట్. సెల్ఫ్ డిఫెన్స్ కోసం తిరిగి కొట్టచ్చా? ఎందుకు కొట్టకూడదు? చంపేస్తానండి, సెల్ఫ్ డిఫెన్స్ కోసం కొట్టచ్చు. ఎవరైనా చెప్పారు కదా, స్త్రీలు పురుషులు ఇద్దరు సమానులే. కానీ ఇప్పుడు అట్లా జరగటం లేదు. అక్కడ సిచ్యువేషన్ ఇప్పుడు మారిపోయింది. అప్పుడు వేరేది, అప్పుడు వేరు, అప్పుడు కుటుంబాలు, అప్పుడు ఇల్లు, అప్పుడు ఉండేటువంటి సబ్జెక్ట్ వేరు. అప్పుడు భర్తలు ఇంట్లో లేనప్పుడు వేరే ఇతర పురుషులు ఎవరైనా సరే వీళ్ళ ఇళ్ళ మీదకి వచ్చి వీళ్ళకి ఏదైనా మాయ మాటలు చెప్తే, స్త్రీలు అప్పుడు ఎక్కువ చదువుకునే వాళ్ళు కాదు కాబట్టి వాళ్ళు సున్నితంగా ఇంట్లో ఉండేవాళ్ళు.
అప్పుడు కొందరు పరాయి పురుషులు అమ్మ మీ ఇంట్లో కూర కావాలి, మీ ఇంట్లో ఒడియాలు కావాలని చెప్పి వచ్చి తప్పుడుగా వాళ్ళతో ఏదైనా మాట్లాడి వాళ్ళతో ఏదైనా తప్పు చేపించేదానికి వాళ్ళని ప్రయత్నిస్తున్నప్పుడు భర్తలు ఒకళ్ళు వచ్చి ఎవరైనా చెప్పినప్పుడు వాళ్ళతో మాట్లాడొద్దు, వాడు మంచివాడు కాదు, ఇట్లా అని చెప్పినప్పుడు ఒక స్త్రీలు ఏంటంటే ఒకళ్ళు వెనక తప్పు చేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో ఇది వచ్చింది. అంతేగాని ఇది ఒక పర్టికులర్ స్పెసిఫిక్గా ఒక సిచ్యువేషన్కి సంబంధించినటువంటిది. ఇది అన్నీ ఏం కాదు, ఇప్పుడు అన్నీ జరగవు కదా. ఇప్పుడు భర్త పనికి పోతాడు, భార్య పనికి పోద్ది, ఆమె పనిలో ఆమె బిజీ అయిపోద్ది, ఈయన పనిలో ఈయన బిజీ అయిపోతాడు. ఈ మొహం అద్దంలో చూసుకునే దానికి ఇంకే టైం లేదు, ఆయన మొహం అద్దంలో చూసుకునే దానికి ఆయనకే టైం లేదు. ఇప్పుడు ఇవన్నీ సబ్జెక్ట్ ఏడ జరగద్ది, ఇవన్నీ జరగదు. అప్పట్లో ఏదో స్పెసిఫిక్గా చెప్పి దాన్ని అంత పెద్దగా అప్పుడు కొందరు వీడియోలు ఎలా తీస్తున్నారంటే అది ఎలా ఉందంటే కొందరు ఖురాన్లో స్త్రీలను కొట్టేయండి, ఎక్స్ ముస్లిం ఛానల్ చూసాను, స్త్రీలను కొట్టేయండి. ఎవరు కొడుతున్నారు స్త్రీలని? ఎవరేం కొట్టలే. ఇంకా స్త్రీలని గౌరవించింది. కొందరు చూడు హాయిగా బుర్ఖా వేసుకుంటారు, ఫేస్ కవర్ చేసుకోవాలని ఏం లేదు, కొందరు చేసుకుంటున్నారు. చేసుకోవడం కూడా వాళ్ళ ఇష్టం, దానివల్ల మనకు వచ్చే నష్టం అయితే ఏం లేదు. చేసుకోకపోవచ్చు. మామూలుగా పద్ధతిగా బుర్ఖా అనేది వేసుకుంటారు, హిజాబ్ అనేది వేసుకుంటారు, పద్ధతిగా ఉంటుందా ఒక యూనిఫామ్ కోడ్గా పద్ధతిగా నీట్గా స్త్రీలకు గౌరవం ఇచ్చింది, నీట్గా ఉంది. అక్కడ ఏం లేదు. అక్కడ ఒకరు తప్పు చేస్తున్నప్పుడు కొంచెం భయం పెట్టండి. అంటే భయం ఇప్పుడు మనిషికి ఇటు వచ్చామనుకో నొప్పి ఉంటుంది, అది దేవుడు సృష్టించింది. ఎందుకంటే ఒక భయం కోసం, వీడు తప్పు చేయకూడదు ఒక భయం కోసం. ఒక మనిషికి దేవుడు ఏంటంటే ఫ్రీ బర్డ్ అనమాట, ఆ ఫ్రీ విల్. అతను ఎలాగైనా ఉండొచ్చు, ఫ్రీ బర్డ్ లాగా ఉండొచ్చు, ఎలాగైనా ఫ్రీ విల్, నువ్వు ఎలాగైనా ఉండొచ్చు అన్నప్పుడు కొందరు తప్పులు చేస్తారు, దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటారు. ఈ అడ్వాంటేజ్గా తీసుకున్నప్పుడు ఏంటంటే ఆ విధంగా ఏంటంటే దేవుడు శిక్ష అనేది కూడా పెట్టాడు. అడ్వాంటేజ్గా తీసుకున్నప్పుడు శిక్షించండి అని నొప్పి అనేది కూడా పెట్టాడు. అది ఒక సిచ్యువేషన్, దాన్ని అంత రాతంతం చేశారు. నీలాంటి వాళ్ళు కూడా ఏంటంటే రే స్త్రీలను కొట్టడం ఇస్లాంలో ఉందా, ఇది పెద్ద తప్పు కదా అనేది అనిపించేస్తుంది. స్త్రీలను కొట్టండి అనేది తప్పే, పురుషులను కొట్టండి అనేది తప్పే, ఇద్దరు సమానులే. కాకపోతే చెప్పాను కదా, భర్త సంపాదించేటప్పుడు బయటకు వెళ్ళినప్పుడు ఏదైనా తప్పు జరుగుతుందని మనకు అనుమానం, అది ఎక్కడో ఒక దగ్గర జరగదు, 100లో ఒక దగ్గర, 200లో ఒక దగ్గర, 1000లో ఒక దగ్గర. ఇప్పుడైతే అవి కూడా ఏం లేవు. ఇప్పుడు సమాజం ఎట్టయిపోయిందో మీ అందరికీ కూడా తెలుసు సబ్జెక్టు. అది ఎవరి మాట వినేటట్లేదు. అందరూ తెలివైన వాళ్ళు, అందరూ చదువుకుంటున్నారు, అందరికి తెలివింది. ఒకప్పట్లో అంత చదువుకునే వాళ్ళు కాదు. వ్యాపారాలకు బయటకు ఎక్కడికో వెళ్ళేవాళ్ళు, భర్తలు 10 రోజులు 8 రోజులు పోయి ఎప్పుడో ఒకసారి వచ్చేవాళ్ళు ఎక్కడికి. కొన్ని సందర్భాల్లో కొన్ని దగ్గర తప్పులు జరుగుతాయి అన్నప్పుడు అది స్పెసిఫిక్గా చెప్పింది. మరి అలా ఇంకోటి ఏంటంటే నమాజ్ చేసేటప్పుడు మక్కా వైపే తిరిగి మీరు నమాజ్ చేయమని ఉంటుంది. ఇది ఎర్త్ ఫ్లాట్గా ఉంటేనే పాసిబుల్ అవుద్ది. ఇప్పుడు ఎర్త్ ఎలా రౌండ్గా ఉంది, సో స్పెరికల్ షేప్లో ఉంది. అది ఇక్కడ విషయం ఏంటంటే అక్కడ చెప్పింది ఏంటంటే ఖురాన్లో మీకు కూడా చెప్తాను చూడండి, ఆ డైరెక్షనే తిరిగి చేయమని ఉంటుంది. ఇక్కడ నమాజ్ చేయని దేవుడు ఇప్పుడు ఆ మక్కా ప్రాంతంలో దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉన్నప్పుడు అక్కడ నుంచి పరిపాలన అనేది సాగేది. పరిపాలన అనేది సాగినప్పుడు అక్కడ జనాలకు కూడా చెప్పేవాళ్ళు, మీకు ఏదైనా అవసరం ఉంటే అక్కడికి వెళ్ళి ప్రవక్త దగ్గరికి వెళ్ళి ప్రవక్త సహాయం అనేది తీసుకొని ప్రవక్త సహాయం ద్వారా ఓ ప్రవక్త నువ్వు కూడా మక్కాలో నుంచి పరిపాలన అనేది సాగించు, అక్కడి నుంచి సహాయం తీసుకోండి, మీరందరూ కూడా మక్కా దగ్గరికి వెళ్ళండి, మక్కా వైపు తిరగండి, అంటే అక్కడి నుంచి ఇంక నుంచి మీరు సహాయాలు పొందండి, అక్కడి నుంచి మీరు పరిపాలన అనేది నేర్చుకోండి, ప్రవక్త దగ్గరికి వెళ్ళండి అనేది అక్కడ ఉండే కాన్సెప్ట్. దాన్ని ఏంటంటే నమాజ్గా చేసేసి దాన్ని ఏదైతే చేశారు. ఇప్పుడు దాని గురించి చెప్పాలంటే ఇంకొక 2 గంటలు చెప్పాలి స్టోరీ సబ్జెక్టు. అంటే అంతా వీళ్ళు ఇంకా నమాజ్ గురించి ఒక 2 గంటలు చెప్పాలి. ఆ తిరిగేది వీళ్ళు ఇంక గిదిసుల్లో నమాజ్ తిరిగే అక్కడ ఉండేది ఏంటంటే పరిపాలన అనేది అక్కడి నుంచి తీసుకోండి. మేజర్గా ఉండింది అది ప్రవక్త వారు ఉన్నప్పుడు. ఓ ప్రవక్త నువ్వు కూడా పరిపాలన ఇక్కడి నుంచి అక్కడి నుంచే చెయ్యి, జనాలందరినీ కూడా ఇక అక్కడి నుంచే చేయమని చెప్పు అనేది అక్కడ అర్థం. దాన్ని ఏదేదో చేసేసారు సబ్జెక్ట్. ఇప్పుడు హదీసులు ఉన్నాయి భయ్యా, ఈ హదీసుల్లో కొన్ని సైంటిఫిక్ ఎర్రర్స్ ఉన్నాయి. ఉదాహరణకి చాలా ఉన్నాయి, నేను తెలుసుకుంది కొన్ని. ఇప్పుడు టీ తాగుతుంటాం కదా, మంచినీళ్ళు తాగుతుంటే ఏగబడింది అనుకోండి, దాన్ని తీసి పడేయకుండా ముంచి 2వ సారి ముంచి తాగండి, ఆరోగ్యానికి మంచిదని ఒకటి ఉంటుంది, అదొకటి ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏమైనా ఉంటుందంటే కొంతమంది దొంగలు ఉంటారు, నేను మామూలు యూట్యూబ్లో చూసింది, కొంతమంది దొంగలు వచ్చేసి మహమ్మద్ ప్రవక్త గారి దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఆ వాతావరణం బాగుండదు, అంటే అక్కడ సౌదీ కదా, అది అరబ్ కంట్రీలో వాతావరణం బాగున్నప్పుడు క్యామెల్ యూరిన్ ఉంటుంది, అది తాగనని ఉంటుంది. ఇవన్నీ కొంత ఇప్పుడు కూడా తాగుతున్నారు కదా ఆ దేశాల్లో. సో ఇవన్నీ సైంటిఫిక్ ఎర్రర్సే కదా, ఆరోగ్యం చెడిపోతుంది. అప్పుడు ఇన్ని తెలిసినా కూడా ఎందుకు మళ్ళీ అది ఫాలో అవుతుంది? మనం చిన్నప్పటి నుంచి చూడలేదు, ఏగా నీళ్ళలో పడింది అనుకో అసలు ఆ నీళ్ళు తాగుతామా, ఇసురు పక్కన కొడతాం. మన ఇంట్లో వాళ్ళు కూడా ఏంటంటే తాగమని చెప్పరు, అది సైంటిఫిక్ తప్పు. అది ఆ ఈగన ముంచి మళ్ళీ ఒకసారి ముంచితేనే తప్పు అయినప్పుడు 2వ సారి ముంచితే ఇంకా తప్పు అవుద్ది, అవునా కదా? అది లాజిక్ లేదనమాట, అది కరెక్ట్ కాదు.
యూరిన్ అనేది కూడా ఏంటంటే మనం ఒంట్లో తీసుకునేటటువంటి బాడీలో ఎక్కువ శాతం నీరు ఉంటుంది మన బాడీలో, హ్యూమన్ బాడీలో. ఈ నీరు మనం తాగేటటువంటి నీటిలో ఏదైతే వ్యర్థ పదార్థాలు ఉంటాయో అవి మూత్రాశయం ద్వారా, కిడ్నీల ద్వారా ఏంటంటే బయటికి యూరిన్ రూపంలో వచ్చేస్తాయి. ఈ యూరిన్ అనేది తాగడం అంటే మనకు శరీరమే వద్దు అని చెప్తుంది. అది వద్దు అన్నప్పుడు దాన్ని మళ్ళీ మనం శరీరంలో తీసుకుంటే మనకు అనారోగ్యం అనేది వస్తుంది. అది క్యామిల్ యూరిన్ అయినా సరే, మనిషి యూరిన్ అయినా సరే, ఏదైనా సరే, అదర్ ఎనిమల్ ఏ యూరిన్ అయినా సరే, ఒక యూరిన్ అనేది తీసుకోవడం తప్పు. ఇది హదీస్లో, ఖురాన్లో ఎటువంటి ఏమి కూడా లేవు. ఇవన్నీ రాంగ్, కావాలని సృష్టించినవి. నేను ఖురాన్ చదివినప్పుడు ఒక క్లారిటీ అనేది ఉంది, ఇలా ఉండే ఇలా ఉండే మొత్తం ఒక క్లారిటీ ఉంది. హదీస్లో అయితే కొంచెం సైంటిఫిక్ ఎర్రర్స్ ఉన్నాయి. సో సైంటిఫిక్ ఎర్రర్స్ అని నేను చదువుకున్నా, నాకు తెలిసింది చాలామంది చదువుకుని ఉంటారు, వాళ్ళందుకు అయినా కూడా ఫాలో అవుతున్నారు వాటిని. తెలియక అజ్ఞానం, తెలుసుకున్నంత టైం లేదు. ఇప్పుడు ఆయన పనికి వెళ్ళిపోతాడు ఉదయాన్నే ఆయన ఏం చేస్తాడంటే, ఆయన ఉదయాన్నే లేగానే ఉద్యోగానికి పోవాలా, సాయంత్రం ఏదో 10 గంటలకు వస్తాడు. ఏదో 1 గంట 2 గంటల మసీదుకి పోయినప్పుడు ఆ మసీదులో ఏంటంటే ఇవన్నీ కూడా చెప్తారు. ఏమని నువ్వు చెప్పిన క్యామిల్ యూరిన్ కానీ ఇట్లాంటివి కానీ ఇవన్నీ చెప్పిన తర్వాత ఆయన ఏంటన్నా సరే అని చెప్పి ఆయన నమ్మేస్తాడు. కాకపోతే కొన్ని దగ్గరలో భయాలు ఉంటాయి వాళ్ళకి. ఈ ఎట్ట వాళ్ళు క్యామిల్ యూరిన్ తాగమని చెప్పినప్పుడు ఎవరో తాగరు, ముస్లింలు ఎవరు నువ్వు క్యామిల్ యూరిన్ తీసుకొచ్చి దాంట్లో క్యామిన్ పాలు 2 కలిపి తాగమంటే ఎవరో తాగరు. మిడతలు తినండి అని కూడా ఉంటుంది. మిడతలు తినండి అంటే ఏంచుకుంది. మిడతలు కూడా ఇప్పుడు ఎవరో తినమంటే తింటారు. నేను నువ్వు తింటా మిడతలు తినండి అని ఉంటుంది. 7 అజ్వా ఖర్జూర పళ్ళు కానీ తింటే చేతబడి కానీ విషం కానీ వెళ్ళిపోతుంది, నీలో బాడీలో ఉండేటటువంటి విషం మొత్తం వెళ్ళిపోతుంది అని ఉంటుంది. ఇప్పుడు నీకు వాళ్ళ చేత విషం తగ్గిపించేసి ఆ 7 ఖర్జూర పళ్ళు తింటే పోద్దంట, ఏం పోదు. సూర్య ఫాతిహ చదివితే పాము విషయం బయటకు వెళ్ళిపోద్ది అంటారు. అది పాము కాటేసిందంటే వాడిని హాస్పిటల్ తీసుకోపోవాల్సిందే. నువ్వు సూర్య ఫాతిహ చదివినా, సూర్య బకరా చదివినా ఇంకా క్యూర్ అయ్యేది ఏం లేదు. అది ఏం లేదు. ఖురాన్లో కూడా వైద్యం చేయించుకోవాలనే ఉంటుంది. ఇప్పుడు ఖర్జూరం తినండి మీకు ఆరోగ్యానికి మంచిది అంటే ఖర్జూరం తినమన్నాడు దేవుడు. స్వీట్ మనం ఎట్లా ఏదైనా ఆరోగ్యమా అనారోగ్యం ఎలా తెలుసుకోవాలంటే మంచి వాసన, నాలుగుతో మంచి రుచి ఉంటే అది తినే వస్తువే. ఈ విధంగా గుర్తించమంటున్నాడు దేవుడు. అంతేగాని ఇవన్నీ జనాలు ఎందుకు నమ్మాల్సి వస్తుందంటే అందుకే జనాలకి ఏంటంటే దాని మీద ఎక్కువ టైం పెట్టలేక. నేనంటే పెట్టాను టైము, నాకు వీళ్ళు ఎక్కువ నమ్ముతుంటే నాకు అంటే నాకు నచ్చలా. నా ఎలాగైనా సరే నాకు కొంచెం టైం ఉనింది. నేను జాబ్ చేసేటప్పుడు నాకు కొంచెం టైం మిగిలి ఉనింది. నీ జాబ్ కూడా ఓడగొట్టేస్తాను చెప్పి జాబ్ కూడా బాగుకొట్టేశారు. జాబ్ బాగుకొట్టేదని ఏమైంది, జాబు చేస్తుంటే వారానికి 2 వీడియోలు తీస్తాము, జాబ్ చేయకపోతే రోజుకు 2 వీడియోలు తీస్తాము. అది వాళ్ళకే నష్టం కదా, అది వాళ్ళకి తెలియదు. వాళ్ళు ఇంకా ఏం చేయాలంటే నన్ను జాబ్లోనే ఉంచాలా, ఏదో పని చేసుకుంటా ఉంటే గాముగా ఉంటా, ఉద్యోగం చేసుకుంటా, నన్ను గమ్ముగా వదిలేదంటే ఇట్లాంటివన్నీ చేస్తుంటాయి. ఇంకా జనాలు నమ్ముతున్నారంటే అందరూ నమ్మరు. జనాల్లో కూడా మేధావులు ఉన్నారు. దీని మీద టైం పెట్టేవాళ్ళు ఎవరు చాలామంది నమ్మరు. ఇదే టైం పెట్టేవాళ్ళు ఎవరో కొందరు టైం పెట్టలేని వాళ్ళు, కొందరికి అంత తెలివి చదువుకోకుండా అంత సమాజం గురించి ఎక్కువ ఆలోచన లేని వాళ్ళు నమ్ముతారు అంతే. ఇప్పుడు నమాజు ఒకలాగా నువ్వు చెప్పే ప్రకారం భయ్యా, ఇస్లాం ప్రవక్త గారు నమాజ్ చేసేవాళ్ళ? ప్రవక్త వారు మసీదుకి వెళ్ళి నమాజ్ చేసినట్టు దానికి ఎటువంటి ఆధారాలు కూడా ఏమీ లేవు ఖురాన్లో. మసీదుకి వెళ్ళినట్టు, మసీదుకి వెళ్ళి వుజూ చేసుకొని నమాజులు చేసినట్టు ఈ నమాజులకు సంబంధించి అక్కడ ఖురాన్లో నమాజ్ అనేది ఏంటంటే, ఇప్పుడు నేను ఒకటి చెప్తాను చూడండి. నమాజ్ అంటే ఈ భూమి మీద మంచి పనులు చేయడం. ఇప్పుడు నువ్వు ఒక చికెన్ పకోడా అంగట్లో పని చేస్తున్నావు అనుకున్నావు. ఉదాహరణకి చికెన్ పకోడా చేస్తున్నావు, సాయంత్రం 6 గంటలప్పుడు నీకు అజాన్ వచ్చేసింది. అజాన్ వచ్చినా కానీ వీళ్ళు ఏం చేస్తున్నాడు, చికెన్ పకోడా అక్కడ వదిలేసి వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే ఇక్కడ నీది కూడా కాదు, నువ్వు పని చేస్తున్నావు, ఓనర్ నిన్ను పనిలోంచి తీసేస్తాడు. అప్పుడు నువ్వేం చేయాలంటే దేవుడు మంచి పని చేయమంటున్నాడు. అంటే నువ్వు చేసే పని ఏంటంటే, నువ్వు చేసే పనికి వచ్చేటటువంటి డబ్బు ద్వారా నమాజ్ చేసి నీకు డబ్బు రాదు. నువ్వు చికెన్ పకోడా పని చేసి నీకు డబ్బు వస్తుంది కదా, ఈ డబ్బు ద్వారా నీ భార్యను పోషించవచ్చు, నీ బిడ్డలను పోషించవచ్చు, నీ తల్లిని పోషించవచ్చు, ఇది నువ్వు అందరినీ పోషించవచ్చు. అంటే దేవుడు మంచి పని చేయమంటాడు. ఇప్పుడు నువ్వు చేసే చికెన్ పకోడా పని మంచి పనే, నువ్వు మసీదుకి వెళ్ళి నమాజ్ చేయడం మంచి పనే? నువ్వు చెప్పు. నేను చెప్పలేను భయ్యా. నువ్వే కదా క్వశ్చన్ అడిగింది. నా దృష్టిలో అయితే మన పని మనం చేసుకోవడం మంచి పని. మన పని అంటే నువ్వు చికెన్ పకోడా పని చేసి మీ ఇంట్లో సంపాదించడమే నువ్వు చేసే ఒక పెద్ద నమాజు దేవుడి దృష్టిలో. ఎందుకంటే నీ తల్లిదండ్రుల కోసం, నీ భార్య బిడ్డల కోసం నువ్వు పని చేస్తున్నావు, నీ కోసం నువ్వు పని చేసుకుంటున్నావు. కాబట్టి దేవుడి దృష్టిలో నువ్వు చేసే పని అది అతి పెద్ద నమాజు, మంచి పని. అంటే చికెన్ పకోడా పని చేయడం ఒక పెద్ద, చికెన్ పకోడా పనే కదా, అది చిల్లరంగట్లో పని చేయొచ్చు, నువ్వు ఇంజనీర్ అవ్వచ్చు, డాక్టర్ అవ్వచ్చు, నువ్వు ఒక డ్రైవర్ అవ్వచ్చు, ఏదైనా సరే
ఇక్కడ విషయం ఏంటంటే భూమి మీద మంచి పనులు చేయడం, దేవుడు ఆజ్ఞలను పాటించడం అనేది నమాజ్ స్థాపించండి అని ఖురాన్లో ఉంటుంది. నమాజ్ స్థాపించండి అంటే దేవుడి యొక్క ఆజ్ఞల్ని భూమి మీద స్థాపించండి. ఇది ఆజ్ఞల్ని దేవుడి యొక్క ఆజ్ఞల్ని భూమి మీద మీరు స్థాపించండి అని. ఒక వ్యక్తి నాకు ఫోన్ చేశాడు, ఆ షరీఫ్ భాయ్ నువ్వు నమాజ్ లేదంటున్నావు కదా, ఈ నమాజ్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందో నీకు తెలుసా అన్నాడు. నాకు తెలుసాయా, మేరాజ్ నుంచి కదా నమాజ్ వచ్చింది, మేరాజ్కి వెళ్ళిన తర్వాత కదా దేవుడు 5 పూట్ల నమాజ్ ఆజ్ఞను తీసుకొచ్చింది. మేరాజ్ కంటే ముందు ఇక్కడ మసీదే అక్సాలో నమాజ్ చేసి ఇమామత్గా చేసి ప్రవక్త గారు ఆకాశం మీదకి వెళ్ళారంట కదా, అక్కడ ఉంట కదా నమాజ్ వచ్చింది. అయితే ఇక్కడ మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, ఆకాశం పైకి వెళ్ళకముందే ఈ మసీదే అక్సాలో ప్రవక్త వారు నమాజ్ ఎలా చేశారు అంటే, నమాజ్ ఇంకా రాలేదు కదా, ఆకాశం పైకి పోతే నమాజ్ వచ్చేది. నమాజ్ రాకముందే ఇక్కడ భూమి మీద నమాజ్ చేశారు. నమాజ్ రాకముందు నమాజ్ ఎలా చేశాడయా అన్న, ఇంకంతే ఫోన్ కట్ చేసాడు అతను. ఇక్కడ సబ్జెక్ట్ అనేది ఏంటంటే నమాజ్ వచ్చిన తర్వాత నమాజ్ చేస్తే ప్రాబ్లం లేదు, నమాజ్ రాకముందు ప్రవక్త వారు నమాజ్ ఎలా చేశారు, ఇదంతా హదీసుల్లో చెప్పినటువంటి విషయాలు. ఈ నమాజ్ అనేది ఫస్ట్ దేవుడు అంట 7 ఆకాశాల మీదకి వెళ్ళిన తర్వాత ప్రవక్త వారికి కనిపించిన తర్వాత నీ యొక్క ప్రజలకి 50 సార్లు నమాజు, ఇది 50 సార్లు నమాజు చేయమని చెప్పాడంట. 5 days చెప్తానండి. చెప్తే అక్కడ మూసా అలైహిస్సలాం వచ్చి 50 సార్లు చేయలేరు, నువ్వు మళ్ళీ తిరిగి అల్లా అని అడుగు అంటే అల్లా మళ్ళీ తగ్గించాడు, 40 సార్లు చేయమని చెప్పాడంట. మళ్ళీ మూసా అలైహిస్సలాం అడ్డం వచ్చి లేదు నీ ప్రజలు 40 సార్లు కూడా చేయలేరు, నీకంటే ముందు నేను ప్రవక్తని, నేను భూమి మీద నుంచి వచ్చాను, మూసా అలైహిస్సలాం దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కాదు, నువ్వు పోయి మళ్ళీ అల్లాని అడిగి తగ్గించంటే తర్వాత అల్లా 30 సార్లు తగ్గించాడు. మళ్ళీ 30 సార్లు చేయలేరంటే మళ్ళీ 20 సార్లు చేశారు, 20 సార్లు చేయలేరంటే మళ్ళీ ప్రవక్త వారు అల్లా దగ్గరికి పోతే 10 సార్లు చేశారు, 10 సార్లు కూడా చేయలేరని మళ్ళీ మూసా అలైహిస్సలాం చెప్తే చివరికి 5 సార్లు చేసిన తర్వాత 5 సార్లు కూడా నీ ప్రజలు చేయలేరని మూసా అలైహిస్సలాం చెప్తే అప్పుడు ప్రవక్త వారు నేను ఇంకా అల్లా దగ్గరికి పోను, ఇన్నిసార్లు నేను తిరగలేను, నేను నా ప్రజల చేత 5 పూటలు నమాజ్ చేయించుకుంటాను అన్నాడు అని చెప్పాను. ఇది అక్కడ జరిగినటువంటి కాన్వర్జేషన్. సరే, ఇక్కడ మనకు తెలియాల్సినటువంటి విషయం ఏమిటంటే, అంటే అల్లాహకు తెలియదా ఎన్నిసార్లు చేయగలుగుతారనేది? అంటే మూసా అలైహిస్సలాం ఎక్కువ జ్ఞానవంతుడా దేవుడి కంటే? అంటే ఇక్కడ సజెషన్ ఎలా ఉందంటే మూసా అలైహిస్సలాంకి ఎక్కువ తెలిసినట్టు దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి తెలియదు, అల్లాహకు తెలియదు. సరే, దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటే మానవుడు, అల్లా అంటే సృష్టికర్త దేవుడు. దేవుడికి తెలియదు ఎన్నిసార్లు చేయగలుగుతారని? దేవుడు ఈ విధంగా మనతో ఆడుకుంటాడా ప్రవక్తతో? నువ్వు 10 సార్లు 50 సార్లు 40 సార్లు ఆడుకుంటాడా? ఆడుకోడు. ఇదంతా ఏంటంటే మనిషి కల్పించినటువంటి ఒక కథ. కాకపోతే ఇది చాలామందికి ఏంటంటే మనం చెప్పినా కానీ ఏంటంటే అర్థం చేసుకోలేదు. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఏంటంటే, ఇప్పుడు ఎవరైనా సరే ఇప్పుడు ఇంట్లో రే మీ భార్య తప్పు చేస్తున్నారా అంటే ఒక్కసారి చెప్తే వాడు ఒప్పుకోడు, నా భార్య మంచిది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళ భార్యని నమ్మేసి ఉంటాడు. నమాజ్ అనేది కూడా ఏంటంటే చిన్నప్పటి నుంచి నమ్మేసాడు అతను. ఇప్పుడు మనం ఇటు కానీ చెప్పాము నరాల్లోకి వెళ్ళిపోయాడు, వాళ్ళకి అర్థం కాదు. కాకపోతే ఇదంతా ఏంటంటే సబ్జెక్టు బాగా ఖురాన్ చదివే వాళ్ళకి, సమాజం మీద అవగాహన ఉండే వాళ్ళకి ఏంటంటే తెలుస్తుంది. అది సబ్జెక్ట్ అనేది ఏంటంటే నమాజ్ అంటే ఏమిటంటే మంచి పనులు చేయడం ఈ భూమి మీద. అది నువ్వు చేసేటటువంటి మంచి పని, నీ భార్య బిడ్డల కోసం చేసే నువ్వు వర్క్ కూడా మంచిదే. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే నమాజ్ చేసే వాళ్ళకి నేనే వ్యతిరేకం కాదు, నన్ను చేయమని చెప్పండి నేను కూడా వస్తా నమాజ్ చేస్తాను మీతో పాటు, నో ప్రాబ్లం, మీరు చేయండి, నేనేం నమాజ్ చేసే వాళ్ళని నేనేం ఆపలేదు. ఖురాన్లో ఉండేటటువంటి నా అభిప్రాయాన్ని నేను చెప్పా, అది మీరు నమ్మండి లేకపోతే మీరు నమ్మకుండా అయినా ఉండండి, నాకు వచ్చినటువంటి ఎటువంటి ఇబ్బంది అనేది ఏమీ లేదు, మన అభిప్రాయం మనం చెప్పాం. అది అంటే ఇక్కడ విషయం ఏంటంటే మీ భార్య బిడ్డల కోసం నువ్వు చేసేటటువంటి పని కూడా నువ్వు చేసేటటువంటి నమాజే. నువ్వు ఎవరికైనా దాన ధర్మాలు చేయడం కూడా నువ్వు చేసేటటువంటి నమాజే. నువ్వు దొంగతనం చేయకపోవడం కూడా దేవుడి కోసం చేసేటటువంటి నమాజే. వీళ్ళు 5 పూటలే చేయమని చెప్తున్నారు, కానీ దేవుడు 24 గంటలు నమాజ్ చేయమని చెప్తున్నాను. నిన్ను ఏది మించినంతవా? 24 గంటలు నమాజ్ చేయడం మంచిదా, 5 పూటలు నమాజ్ చేయడం మంచిదా? 24 గంటలు నమాజ్ చేయడం మంచిది. నమాజ్ చేయడం మంచిది. నువ్వు ఒక దేవుడి దగ్గరికి పోయి ఖురాన్లో ఉంటుంది సూర బఖరా 2వ సూర 177వ వాక్యంలో, దేవుణ్ణి నమ్మడం అంటే తూర్పు దిక్కుకో పడమర దిక్కుకో తిరగడం కాదు, అంటే పొనుకోవడం లేయడం కూర్చోవడం ఇది కాదు. దేవుని యొక్క గ్రంథాలని దైవదూతల్ని నమ్మాలి, నిరుపేదలకు అన్నం పెట్టాలి, కష్టకాలంలో ఉండే వాళ్ళని ఆదుకోవాలి, ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలి, ఇది అంటాడు. అంటే దేవుడు చెప్పేది ఏంటంటే అనాథలకు అన్నం పెట్టడము, ఇచ్చిన మాట నిలబెట్టుకోవడము, కష్టపడి పని చేయడము, ఇది ఆచరణ. అంటే సదాచరణ అంటే ఏంటంటే తూర్పు దిక్కుకి పరమర దిక్కుకి ఏదో మసీదుకి పోయి ఉజు చేసుకొని నమాజ్ చేసుకుంటే కాదు. నువ్వు ఈ భూమి మీద నిన్ను పుట్టించింది ఎందుకంటే మంచి సమాజం మంచిగా ఉండాలి, సమాజంలో నువ్వు మంచిగా ఉండాలి, సమాజాన్ని చెడిపోకుండా మంచిగా చూడాలి, ఇది నువ్వు చేసేటటువంటి నమాజు. ఇది అక్కడ దేవుడు చెప్పేటటువంటిది. కానీ ఇది చాలామందికి తెలియదు.
ఖురాన్లో ఉంటుంది భయ్యా, అనాథలను పెళ్లి చేసుకోమని, వితంతులను పెళ్లి చేసుకోవాలి, జీవితాలు ఇవ్వమని ఉంటుంది. అవి చాలా బాగుంటాయి. అయినా బాగుంటాయి, కానీ చాలా మందికి అని తెలియదు. ఇప్పుడు ఈరోజు చూడండి, వివాహ వ్యవస్థను చూడండి, వివాహ వ్యవస్థను ఎలా చేస్తారు, డబ్బు ఉండేదానిగా చేస్తారు. డబ్బుతో లింక్ పెట్టేస్తారు. యాక్చువల్గా ఏంటంటే డబ్బు తక్కువ ఖర్చు పెట్టుకొని చేసుకుంటే అందరికి బాగుంటుంది, అవునా కదా? డబ్బు వల్ల చాలా మందికి పెళ్ళిళ్ళు కావటం లేదు. కొందరికి ఏంటంటే ఈ డబ్బు పెట్టలేక 35-40 సంవత్సరాలు కూడా పెళ్ళిళ్ళు కావట్లేదు. వాళ్ళు తప్పులు చేయాల్సి వస్తుంది సమాజంలో. లేదు, కట్నం తీసుకోవాలని లేదు, కానీ ఇక్కడ సమాజంలో కట్నం తీసుకుంటున్నారు. ఇప్పుడు మసీదుల్లో ఏ మౌలానాలు, ఏ ముఫ్తీలు అయితే, అంటే అందరూ కాదు, కొందరు కట్నం తీసుకోకూడదు అని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ పిల్లలకి మగపిల్లలకి వాళ్ళు కట్నం తీసుకుంటున్నారు. సమాజం అటు అయిపోయింది. ఇక్కడ విషయం ఏంటంటే ఎవరినో చూసి కాదు, ఖురాన్ని చూడండి, ఖురాన్లో ఆజ్ఞల్ని. ఇప్పుడు కట్నం తీసుకోకుండా ఉండడం కూడా నువ్వు చేసిన ఒక నమాజే. ఇది సబ్జెక్ట్. చాలా మందికి సబ్జెక్ట్ తెలియదు. అది ఖురాన్లో కొన్ని దగ్గర బుక్ అనే వర్డ్ ఉంటుంది, దివ్య గ్రంథము, ఇది గ్రంథము అని ఉంటుంది. అది ఎలా అర్థం చేసుకోవాలి? మనుషులు రాయిపోతే అది బుక్ అనే పదమే ఉండదు కదా. ఇప్పుడు నీకు ఇది ఎందుకు వచ్చిందంటే, మనం కాలేజ్లో బుక్స్ చదువుతున్నాము, ఇది ఒక బుక్, దానికి దీనికి అంటే ఆ టైంలో బుక్స్ అనేవి లేవు కదా. ఉన్నాయి, బుక్స్ అనేది ఉన్నాయి. ఆ టైంలో ఉన్నాయా? ఉన్నాయి, బుక్స్ అనేది ఉన్నాయి. ఆ టైంలో వీటి మీద రాసేవాళ్ళు కదా, ఎముకల మీద, వాటి మీద రాసేవాళ్ళు. లేదు, ఆ టైంలో బుక్స్ అనేది ఉన్నాయి. ఖురాన్లో అనేక దగ్గర దేవుడు చెప్తాను, మీకు ఏదైనా వ్యవహారాలు మీరు ఏదైనా రాసుకోవాలనుకున్నప్పుడు లావాదేవీల గురించి ఒక రాసుకోండి, ఒక పేపర్ తీసుకొని రాసుకోండి, దాని సాక్షుల్ని పెట్టుకోండి కూడా అని కూడా ఖురాన్లో స్పష్టంగా ఉంటుంది మనకి. సూర బకరా 2వ సూర 282వ వాక్యంలో కూడా ఉంటుంది. ఇక్కడ విషయం అనేది ఏంటంటే, ఖురాన్లో సూర బకరా 2వ సూర 2వ వాక్యంలో కితాబ్ అంటాడు దేవుడు. కితాబ్ అంటే బుక్. ఈ బుక్ అనేది ఎందుకు ఇచ్చాడంటే, మనుషులు పుస్తకాలకు అలవాటు పడి ఉన్నారు. ఈ పుస్తకం అనేది కాంపాక్ట్ బుక్ అనమాట. మొత్తం ఉంటుంది ఇట్లా, సంపూర్ణమైన గ్రంథం, దేవుని యొక్క గ్రంథం. కాకపోతే ఒక్కొక్క గ్రంథం ఒక్కొక్కలాగా చదువుతావు. ఇప్పుడు మనుషులు రాసిన గ్రంథం మనిషిలాగా చదువుతావు. ఇప్పుడు కాలేజీలో ఫిజిక్స్ లాగే చదువుతావు, కెమిస్ట్రీ లాగే చదువుతావు. ఇది దేవుని యొక్క గ్రంథం, దేవుడి యొక్క గ్రంథంగా చదువుతాం. అది ఇప్పుడు దేంట్లో తప్పులున్నా నువ్వు చూపించుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో కూడా నువ్వు ఒకసారి చదివితే ఇది తప్పు ఉందా లేదా అని నువ్వు తెలుసుకోవచ్చు. ఖురాన్లో చాలామంది మనుషులు రాశారు కాబట్టి ఇది బుక్ అనే డౌట్ వచ్చింది నీకు. ఖురాన్లో సూర బకరా 2వ సూర 23వ వాక్యంలో ఇటువంటి ఒక్క సూరాలైనా సరే వేరే వాళ్ళు ఎవరైనా రచించి తీసుకోరని అంటాడు. ఎవరైతే ఇది బుక్, ఇది మనుషులు రాసినటువంటి కల్పితం అని చెప్తారో తీసుకొని రండి. ఎందుకంటే ఎవరు కూడా రాయలేరు అన్నమాట. ఎందుకంటే దీంట్లో ఎక్కువ సమాచారం అనేది ఉంది. అది ఇంతకుముందు ఉండే దాంట్లో అన్నిటికంటే కూడా దీంట్లో ఎక్కువ అడ్వాన్స్డ్ అనమాట. అంటే మనుషులు కూడా రాయొచ్చు, కొంచెం అడ్వాన్స్డ్గా ఉంటుంది. అది ఇప్పుడు కొంతమంది ముస్లిమ్స్ రాజులు ఉన్నారు, వాళ్ళు మా ఖురాన్ ప్రకారం ఏంటంటే పోస్టిట్యూషన్, వ్యభిచారాన్ని ప్రొహిబిట్ చేసింది, అంటే నిషేధించేసింది. కొంతమంది రాజులు వేశ్య గృహాలని నిర్మించారు, ముస్లిం రాజులు. అప్పుడు వాళ్ళు ముస్లిమ్స్ కానట్టేనా? ఇక్కడ చాలామంది ఏంటంటే, నువ్వు అడిగిన క్వశ్చన్ మంచి క్వశ్చన్ ఇది. నేను హిస్టరీలో గృహాలని నిర్మించారని ముస్లిమ్స్ నిర్మించాలని. ఇక్కడ విషయం కొందరు చాలా మంది ఏంటంటే ఖురాన్ని తప్పుగా అర్థం చేసుకొని తప్పుగా ప్రచారం చేశారు. బానిసలతో గడపొచ్చు అని ఖురాన్లో ఉంది అనే విధంగా వీళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ బానిసల ద్వారా కొందరు వ్యభిచారం అనేది చేశారు. కొన్ని దగ్గరలో, అందరూ కాదు, ప్రతి ఒక్కరు కాదు, ఎంతో మంది మంచి వాళ్ళు ఉన్నారు. ఇక్కడ విషయం ఏమిటంటే, అక్కడ తప్పుగా అర్థం చేసుకున్నారు. అక్కడ ఖురాన్లో దేవుడు చెప్పేటటువంటి విషయం ఏంటంటే, మీరు బానిస స్త్రీలను కూడా వివాహం చేసుకోండి, వ్యభిచారంలోకి దింపకండి, దేవుడి మీద భయం పెట్టుకోండి. అంటే ఇక్కడ ఏంటంటే వ్యభిచారం అనేది టోటల్గా రాంగ్. ఎవరైతే వ్యభిచారం చేస్తారో ఈ విధంగా వాళ్ళు నువ్వు చెప్పినట్టు ముస్లింలు కాదు, 100% ముస్లింలు కాదు వ్యభిచారం చేసేవాళ్ళు. నీకు మొన్న ఒక ఆయన ఆడియో రికార్డింగ్ కూడా పంపించే కదా, సబ్జెక్ట్ చెప్తున్నా నీకు. వీళ్ళంతా కూడా ఏంటంటే వీళ్ళు ముస్లింలు కాదు, వీళ్ళు సబ్జెక్టు. అక్కడ కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారు. కానీ ఖురాన్లో బానిసలను కూడా పెళ్లి చేసుకోవాలి. కానీ ఈరోజు కూడా చాలామంది బానిసలతో గడపొచ్చు, ఖురాన్లోనే ఉందని తప్పుగా చెప్తున్నారు. ఖురాన్లో ఉండేదంటే బానిసలను కూడా మీరు వివాహం చేసుకోండి, ఇప్పుడు బానిసలను వివాహం చేసుకున్న తర్వాత అది వ్యభిచారం అవుద్దా? వ్యభిచారం కాదు, ఉండేది అది కాదు. చాలామంది తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల ఆ విధమైన తప్పు జరిగింది. ఈ రోజు కూడా నేను చాలామంది చెప్తున్నాను, ఖురాన్లో ఎక్కడా కూడా వ్యభిచారం చేయాలి అనేది లేదు. వివాహం చేసుకొని వివాహ బంధంలోకి తీసుకొచ్చిన తర్వాత మీరు ఏం చేసుకుంటారో మీ ఇష్టం. ఇది మాత్రం ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి. అది ఇప్పుడు ఇక్కడ నుంచి సౌదీ అరేబియా కొన్ని దేశాలకు వెళ్తుంటారు కదా, ముస్లిమ్స్ కానీ హిందువులు కానీ, వాళ్ళు ఇప్పుడు అక్కడికి వెళ్ళి పని చేసుకుని వెళ్తుంటారు. వాళ్ళతో రిలేషన్షిప్ ఉండాలి, కన్ఫర్మ్ మ్యారేజ్ చేసుకోవాలి కదా. కానీ కొంతమంది చేసుకోరు కదా భయ్య, అది వాళ్ళు చేసిన తప్పేనా? అది చేసుకోవాలంటే వీళ్ళకి ఏంటంటే ఖురాన్ ప్రకారం తప్పే. కాకపోతే చాలామందికి ఏంటంటే ఈ ఖురాన్ అనేది చాలామందికి తెలియదు. ఫస్ట్ తప్పులు చేస్తున్నారంటే, ఇప్పుడు నువ్వు చెప్పిన ఇస్లామిక్ రాజులు కూడా పెద్ద వాళ్ళు చదవాల ఖురాను.
వాళ్ళు మత పెద్దలు చెప్పినట్టు వాళ్ళు ఎవరో మత పెద్దలు చెప్పినట్టు వినేవాళ్ళు చాలామంది ఖురాన్ చదవలే. మీరు అనుకుంటున్నారు కానీ ఈ రోజు కూడా 198-99 మంది ముస్లింలలో 100లో ఒకరే చదువుకుంటారు ఖురాన్. ఇప్పుడు ఆ సౌదీ అరేబియాకి వెళ్ళినప్పుడు కూడా ఏంటంటే కొందరు అక్కడ అంటే అందరూ కాదు, ఎందుకంటే మన వీడియోని చాలామంది చూస్తారు, అక్కడ వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సబ్జెక్ట్ చెప్తున్నా ఇక్కడ అందరూ తప్పులు చేస్తారు, అక్కడ అది రాంగ్. అక్కడ ఎవరో తప్పులు చేసేవాళ్ళు కూడా ఉండొచ్చు, తప్పులు చేయకుండా కూడా ఎవరు ఉంటారు కదా, తప్పులు చేసేవాళ్ళు ఉండొచ్చు, మంచి వాళ్ళు ఉండొచ్చు. అక్కడ వాళ్ళకి ఏంటంటే ఇంకా ఏ సమాజంలో వాళ్ళకి ఇంకా ఏది ఇంకా భర్త భార్యకు దూరం అవడం ద్వారానో ఇంకా అక్కడ కొంచెం దాని ద్వారా కొంత తప్పులు అయితే చేస్తున్నారు. ఇస్లాం ప్రకారంగా అయితే తప్పే, అది తప్పే. వాళ్ళు గ్రంథం చదవరు, వాళ్ళకి తెలియదు, తెలియక చేస్తున్నారు. వాళ్ళు తెలిసి చేసినా తప్పే కదా మనకి. ఇప్పుడు అందరూ నరకానికి వెళ్తారు భయ్యా నువ్వు చెప్పినట్టయితే. ఇప్పుడు వాళ్ళందరూ నరకానికి తెలుసుకొని వాళ్ళు తప్పుని తెలుసుకొని వాళ్ళు బాధపడాలా. వాళ్ళకి ఎంతవరకు దేవుడు గ్రంథం తెలియదు కదా, వాళ్ళు ఇక్కడి నుంచే తెలుసుకొని దేవుడితో పశ్చాత్తాపం వేడుకుంటే వాళ్ళే నరకానికి ఏం పోరు. దేవుడు కరుణామయుడు. తెలిసి తప్పు అనేది ఎట్లా ఉండాలంటే, తప్పు అనేది ఒకరికి దేవుడు ఖురాన్లో ఇది చెప్తున్నాడని చెప్పి తెలిసి, లేకపోతే ఇప్పుడు కొందరు ఎలా ఉంటారంటే, ఇప్పుడు ఒక భర్త ఉంటాడు, భర్తకు తెలిసినా కానీ భర్తకి ఇష్టం లేకపోయినా కానీ ఇంకొక పరాయ పురుషుడితో భార్య అక్రమ సంబంధం కానీ భార్యతో అక్రమ సంబంధం ఇలా తెలుసుకొని అహంకారంతో కొందరు పెట్టుకుంటారు. ఇటువంటి వాళ్ళు నరకానికి పోతారు. ఇది చాలా తప్పు. ఇది ఇక్కడ విషయం ఏంటంటే కొందరికి తెలియక, కొందరికి ఏ గతిలో కొందరు తప్పులు చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే రేపుడికైనా మారి, అంటే నేను అనుకుంటున్నా ఇది మారి దేవుడితో క్షమాపణ వేడుకొని ఇంక మేము తప్పులు చేయము, మంచిగా బతుకుతాం, మాకు తెలియదు, నీ గ్రంథం చదవలేదని మారితే దేవుడు క్షమించొచ్చేమో. అది మనం ఎలా చెప్పగలుగుతాం? నరకానికి పోతుంది. ఇప్పుడు వ్యభిచారం చేసే వాళ్ళకి కూడా దేవుడు చెప్పింది ఏంటంటే 24వ అధ్యాయం 2వ వాక్యంలో 100 కొరడా దెబ్బలు కొట్టను అంటాడు. 100 కొరడా దెబ్బలు కొట్టిన తర్వాత వాళ్ళకి అక్కడ శిక్ష అయిపోయింది భూమి మీద, ఇంకా దేవుడు శిక్షించేది ఏమి ఉండదాడ. ఇక్కడ వీళ్ళకి కూడా ఏంటంటే అటువంటి శిక్షలు ప్రభుత్వం అమలు చేయాలా. ఎవరైతే వ్యభిచారం చేస్తున్నారో వాళ్ళని కనిపెట్టి ప్రభుత్వం అక్కడ అమలు చేయాలా. కానీ కొందరు మన ఇండియాలో సుప్రీంకోర్టు చూస్తే 2 మేజర్లు వ్యభిచారం చేసుకోవచ్చని ఈయన చెప్పా, ఇంకే ఇక్కడ దేవుడు ఆజ్ఞ పోయింది, సహనం చేసుకోండి అని చెప్పి ఇంకేం చెప్పు. ప్రభుత్వమే వ్యభిచారం చేయండి తప్పు అని చెప్పాల్సింది ఇక్కడ ప్రభుత్వం అని చెప్పా. అక్కడ ఏంటంటే సౌదీ అరేబియాలో తప్పు అది. వాళ్ళు కనిపెట్టి అక్కడ 100 కొట్టాలి, అప్పుడు కొట్టాలా. వాళ్ళని ఒక్కసారిగా నరకానికి పోతారని చెప్పడం మన తప్పు అది. ఎందుకంటే అది రాంగ్. వాళ్ళు ఇప్పటికైనా క్షమాపణ వేడుకొని మంచిగా ఉండి, ఇక్కడ ఎందుకు పోతారా సౌదీ అరేబియాకి? ఇక్కడ డబ్బులు సంపాదించేలాగా అక్కడికి పోతున్నారు. ఇక్కడ తప్పు మంది. ఎక్కడే ప్రభుత్వం మంచిగా ఇల్లు ఇచ్చి హాయిగా డబ్బిసి ఏడే పెళ్లి చేసుకొని ఈ కట్నాలు ఈ సిస్టమ్ అంతా తీసేసి మంచిగా ఉంటే అక్కడ ఎందుకు పోవాలా దేశం వదిలిపెట్టి? ఇక్కడ మనలో చేసిన తప్పే అది. దాంట్లో ఈ కారణం కూడా ఉంది. ఎందుకంటే ఎన్నో కారణాలు ఉంటాయి. ఒక మనిషి తప్పు చేసేటంటే ఎన్నో రకాల కారణాలు ఉంటాయి. ఒక్కసారిగా మన అవసరం కోసము ఏదో మన వీడియోలు వ్యూస్ ఎక్కువ రావాలని మన నరకానికి వెళ్ళిపోతారని డూప్లికేట్ మాటలు నేను చెప్పలేను. దానికి ఉంటాయి కొన్ని కారణాలు ఉంటాయి. ఏదైనా మన సబ్జెక్ట్ ఏంటంటే వివరంగా జనాలకు అర్థమయ్యేలాగా ఏంటంటే మనం ఏదైనా సరే మనం డెప్త్గా చెప్తాం. అది ఇప్పుడు మద్యపానాన్ని నిషేధం చేసింది ఇస్లాం పూర్తిగా నిషేధం చేసింది. ఆ విషయం ముస్లిం చాలా మంది తెలిసిపోయి. అవును, మా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు కొంతమంది ముస్లిమ్స్, వాళ్ళందరూ తెలుసు, అయినా కూడా వాళ్ళు తాగుతారంటే చెప్పాను కదా, వాళ్ళు గ్రంథం చదవరు, చాలా మంది తెలియదు. ఇది తప్పని తెలిసి ఉంటుంది కదా. తప్పని తెలిసిన భయం లేదు కదా నీకు. ప్రభుత్వమే అమ్ముతుంది. యాక్చువల్గా ఇస్లామిక్ స్టేట్ అన్నప్పుడు మద్యం అనేది అమ్మకూడదు. ఇప్పుడు మనకి ఇస్లామిక్ స్టేట్ అన్నప్పుడు మద్యం అనేది అమ్మకూడదు. కానీ ఇది మనం ఉండేది భారతదేశంలో ముందు అమ్మకపోతే ఏ పథకమైనా ఏ రాజకీయ నాయకుడు నీగలుగుతాడా? నువ్వు చెప్పు ఇస్తాడా? ఈ లేడు. ప్రజెంట్ మన దగ్గర ఉంటున్నా, మనం ఉండే దగ్గర, బయట రాష్ట్రాల్లో మనకు తెలియదు, కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వం నిషేధించింది కూడా. ఈ లేరు, వీళ్ళే మద్యం అమ్ముతున్నారు. వీళ్ళు మద్యం అమ్ముతున్నారు కాబట్టి వాళ్ళు తాగుతున్నారు. ఫస్ట్ అసలు దేశంలో మద్యం అమ్మకపోతే ఫస్ట్ ఆయన తాగడు. తర్వాత ఇంకోటి దేవుడి మీద భయం లేదు, వాళ్ళకి గ్రంథం అనేది తెలియదు. తెలిసి కూడా వీళ్ళు తాగితే అది తప్పే కదా. తప్పే, 100% తప్పే. తెలిసి దేవుడు శిక్షిస్తాడని తెలిసి తాగిన తర్వాత వాళ్ళు తప్పే. దేవుడు చెప్తున్నాడు కదా, అదే దానివల్ల మీకు ఏమీ లేదు లాభం. ఇప్పుడు మద్యం తాగడం వల్ల ఆరోగ్యం చెడిపోద్ది, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కూడా పొరుగు పోద్ది పోదా, ఫ్రెండ్స్ దగ్గర డబ్బు పోద్ది, ఫ్యామిలీ మెంబర్స్ కూడా ప్రజల దగ్గర పొరుగు పోద్ది, అన్నీ పోతాయని తెలిసిన తర్వాత కూడా తప్పే అది. ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తారు, తప్పే కదా, అదే శిక్షే కదా, అదే తప్పే. చాలా మంది తెలియక తాగుతున్నారు, దానికి మనం ఏం చేస్తాం? నువ్వు ఒక వీడియోలో చెప్పావయ్యా, ఏమనంటే అల్లా యొక్క ఆజ్ఞల్ని పాటించిన వాడు ముస్లిం కాడని చెప్పావు ఒక వీడియోలో. దాని లెక్కన ఇప్పుడు మద్యపానం అనేది తప్పని తెలిసినా కూడా వీడు తాగుతున్నాడు, అప్పుడు వీడు ముస్లిం కానట్టే కదా? అంతే కదా, కనట్టేనా? అంతే.
ఇంకా ఆయన దేవుడే తాగొద్దు, నువ్వు మద్యం తాగబాకు, నువ్వు మంచిగా ఉండు అనిన తర్వాత ఆయన మద్యం తాగి ఇంట్లో పని చేయకుండా ఏం చేయకుండా ఇంట్లో భార్యనే బిడ్డల్ని కొట్టి తల్లిదండ్రులు డబ్బులు దాక్కోపోయి ఆయన ఆరోగ్యాన్ని నాశనం చేసుకుని ఆయన ముస్లిం ఎలా అవుతావు నువ్వు చెప్పలే? మంచివాడు కాదు కదా, సమాజానికి వాళ్ళ వల్ల ప్రయోజనం ఉందా? ఇప్పుడు ఒక వర్షం ఒక వీడియో జరిగింది, రియల్ ఇండియాలో జరిగింది. ముస్లిం అతను ఉన్నాడు, అతను ఏం చేశాడంటే ముస్లిం యాంటీగా మాట్లాడడం స్టార్ట్ చేసాడు, అని ఎక్స్ ముస్లిం లాగా స్టార్ట్ చేశాడు. చివరికి అతను చనిపోయాడు. చనిపోయినప్పుడు తీసుకుపోయేసి ముస్లిం శ్మశాన వాటిలో పూడ్చిపెట్టారు. మత పెద్దలందరూ వీడు ముస్లిం కాదు, ముస్లిం వ్యతిరేకంగా మాట్లాడని చెప్పేసి రానివ్వలేదు. సో అప్పుడు ఏం చేశారు, తను తీసుకుపోయి ఎక్కడ చేసి అది ఖండనం చేశారు. ఇప్పుడు అతను ముస్లిం కాదని చేశారు. ఇప్పుడు మద్యం తాగే వాళ్ళందరూ ముస్లిమ్స్ కాదు కదా, దాని లెక్కన వాళ్ళని చేయడానికి ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారు? నువ్వు అడగాల అన్నమాట, ఎవరిని అడగాల? నేను కాదు కదా చేసింది, ఆ మత పెద్దల దగ్గరికి పోయి నువ్వు ఆ మత పెద్దలను అడగాల, ఏమయ్యా మత పెద్దలు ఆ విధంగా ఆ రోజు నువ్వు ఆయన ఊడ్చిపెట్టలేదు కదా, ఈ ఖురాన్లో కూడా ఉంది కదా మద్యం తాగకూడదని, వీళ్ళందరూ మద్యం తాగుతున్నారు కదా, నువ్వు ఈయన ఎందుకు ముస్లిం అవుతాడని చెప్పి నువ్వు వాళ్ళని అడగాల. కాకపోతే ఏదైనా మద్యం తాగిన వాళ్ళైనా పూడ్చిపెట్టాల్సిందే, మద్యం తాగిన వాళ్ళైనా అక్కడ పూడ్చిపెట్టాల్సింది. ఎందుకంటే ఎవరికైతే ఆధార్ కార్డులలో ముస్లిమ్స్ అనేటటువంటి పేర్లు ఎవరైతే ఉండి వీళ్ళు ముస్లిమ్స్గా ఉన్నారు, ఎందుకంటే ముస్లిమ్స్కి శ్మశాన వాటి కానీ గవర్నమెంట్ ఒకటి అలర్ట్ చేస్తుంది. అక్కడ అతను మంచివాడా చెడ్డవాడా, అతనికి ఏం రోగం వచ్చిందా, క్యాన్సర్ వచ్చిందా అనేది అన్నీ చూడకూడదు. వస్తే అక్కడ పూడ్చిపెట్టి అతను చనిపోయిన తర్వాత ఇంకా అతనికి అయిపోయింది. అతను చనిపోయిన తర్వాత ఆయన ముస్లిం అయితే ఏమి, ముస్లిం కాకపోతే ఏమి, ఆ దేవుడు చూసుకుంటాడు ఇంకా ఆయన ఏందనేది. నువ్వు ఎవరు ఇక్కడ డిసైడ్ చేసేదానికి? వన్స్ ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఖురాన్లో సూరా ఆల్ ఇమ్రాన్ 3వ సూరా 185వ వాక్యంలో ప్రతి ఒక్క ప్రాణి కూడా మృత్యు యొక్క రుచి చూడవలసిందే, ప్రతి ఒక్కరు కూడా తమ కర్మల పూర్తి ఫలితాలను ప్రళయం రోజున చూస్తారు. చనిపోయాడు ప్రళయం రోజున ఇంకా దేవుడు ఆయన లేపుతాడు. ఇంక లేపిన తర్వాత నువ్వు ఆయన ముస్లిం కాదు నువ్వు చెప్పేదానికి నీకు ఏం అధికారం ఉంది? అసలు అది నీ ల్యాండ్ కాదు, సమాజంలో ఉన్న ముస్లిమ్స్ అందరికీ గవర్నమెంట్ ఇచ్చింది ల్యాండ్. అది నీ ఓన్ స్థలం అయితే నువ్వు అతను ముస్లిం కాదని నువ్వు ఖండనం చేయకుండా ఉండొచ్చు. గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి స్థలంలో అందరూ అర్హులే, అది నీ ఓన్ స్థలం కాదు. నీ ఓన్ స్థలం కానప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చినప్పుడు అక్కడ ముస్లిమ్స్ అని ప్రతి ఒక్కరిని కూడా అక్కడ పూడ్చిపెట్టాలా. ఇవన్నీ నువ్వు అడగకూడదు. అతను బ్రతుకున్నప్పుడు నువ్వు అడగాల, చచ్చిపోయిన తర్వాత దాన్ని సీన్ చేయకూడదు. చచ్చిపోయిన తర్వాత ఈ విధంగా మేము అతన్ని శ్మశానంలోకి రానిము, అతను ముస్లిం కాదని ఈ విధంగా ఎవరైతే చెప్తుండో వాడు పోతా నరకానికి. ఫస్ట్ వాడు కాదు ముస్లిము, ఈ విధమైన డూప్లికేట్ మాటలు చెప్పాడు. వాడు ముస్లిం కాదు, ఫస్ట్ ఈడు ముస్లిం సమాజానికి వ్యతిరేకి. అది సంగతి. ఇంకోటి ఏంటంటే దేవుడు శిక్షిస్తాడు కదా, అప్పుడు ఇక్కడ ఎందుకు శిక్ష లేడు? అదే ఇక్కడ ఆల్రెడీ అందరూ తెలుసు దేవుడు ఉన్నాడు, నేను నమ్ముతాను దేవుడిని, ఓకేనా? అంటే దేవుడు ఇక్కడ చెప్పేది ఏంటంటే దేవుడు పైన అయితే శిక్షలు వేస్తాడు, కింద ఎందుకు శిక్ష లేడు? ఇది అడిగింది డైరెక్ట్, నువ్వు అడిగిన క్వశ్చన్. ఇక్కడ శిక్షలు ఎందుకు వేయడు దేవుడు? ఇక్కడ ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోమని, నమాజును స్థాపించండి, జకాతును చెల్లించండి. నమాజును స్థాపించండి అంటే అక్కడ రాజ్యాన్ని స్థాపించండి అని అర్థం. ఈ రాజ్యాన్ని స్థాపించినప్పుడు సూర నూర్ 24వ సూర 2వ వాక్యంలో అక్కడ ఉంది, వ్యభిచారం చేసే పురుషుడికి వ్యభిచారం చేసే స్త్రీకి చెరో నూరేసి కొరడా దెబ్బలు కొట్టడం, ఇది ఇక్కడ విధించే శిక్షే. ఇక్కడ ప్రభుత్వం కూడా ఏం చేయాలంటే మనిషి అనేవాడు ఏ తప్పు చేయకుండా శిక్ష విధిస్తే ఇక్కడ తప్పులు అనేది జరగవు. ఇక్కడ కూడా దేవుడు శిక్షిస్తున్నట్టే, అది దేవుడు విధించే శిక్షే. ఎందుకంటే మనుషుల్ని దేవుడు ఏర్పాటు చేశాడు, ప్రభుత్వాన్ని దేవుడు ఏర్పాటు చేసుకోమన్నాడు కాబట్టి ప్రభుత్వం ఇచ్చేటటువంటి శిక్ష దేవుడు ఇచ్చేటటువంటి శిక్షే ఈ భూమి మీద. కాకపోతే చాలామంది మన భారతదేశంలో అయితే లంచం ఇచ్చి తప్పించుకుంటారు, డబ్బు ఇచ్చి తప్పించుకుంటారు. అది తప్పు, మనుషులు చేసిన తప్పు. అదే నేను ఇందాక అని చెప్పి ఆ బైరి నరేష్ అనేటటువంటి వ్యక్తులకి నువ్వు ప్రభుత్వం మీద ఏడవలసిన దేవుడి మీద ఏడిసేయట. నువ్వు ప్రభుత్వం మీద నువ్వు ఏడవలసింది పోయి నువ్వు దేవుడి మీద ఏడిసేయట, అది రాంగ్ కదా. అది దేవుడు ఇక్కడ భూమి మీద కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే శిక్షిస్తున్నాడు. ప్రభుత్వం శిక్షించేటటువంటి శిక్ష దేవుడు విధించేటటువంటి శిక్షే. ప్రభుత్వం కరెక్ట్గా ఉండాలి. దేవుడికి నచ్చేటటువంటిది ఏంటంటే మంచిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి సమాజాన్ని మంచిగా చూడడం కూడా అది దేవుడు చేసినటువంటి ఒక ఏర్పాటే. కానీ మనుషులది ఇక్కడ తప్పు. చాలామంది ఏంటంటే మనుషుల తప్పుని గుర్తించకుండా ఇవన్నీ కూడా గుర్తిస్తూ ఉన్నారు. అది సరే, అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి. ఈ వీక్ అయితే ఇవి క్వశ్చన్స్ ఎవ్రీ వీక్ కూడా అంటే జరిగిన రోజులు ఎవ్రీ వీక్ కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఈ వీక్ అయితే ఈ క్వశ్చన్స్ ప్రస్తుతం సక్సెస్ఫుల్గా ఇప్పుడు మనం ఇంటర్వ్యూ అయితే ముగించాము సక్సెస్ఫుల్గా ప్రస్తుతానికి. ఈసారి మళ్ళీ ఎప్పుడైనా వీలు దొరికినప్పుడు మళ్ళీ కూడా సక్సెస్ఫుల్గా చేయాలని ఆ దేవుడితో నేను కోరుకుంటూ ఉన్నాను. ఇప్పటికైతే సెలవు తీసుకుంటూ ఉన్నాను. ఈ అబ్బాయి పేరు పవన్, నా పేరు షరీఫ్. అది మీ అందరితో సెలవు తీసుకుని ఇంతకు సెలవు తీసుకుంటాను. ఓకే.
ఓకే సాటిస్ఫాక్షన్ అయ్యావా? ఇంకా ఉన్నాయన్న, ఇంకా నేను ఇంకా నెక్స్ట్ అడగదాం, నెక్స్ట్ మీటింగ్ లో అడగదాం. అసలు బాగా చెప్పామన్న నిజంగా చెప్పాలంటే, అందుకే నీకు ఖురాన్ రత్నాన్ని బిరుదు ఇచ్చేస్తున్నా. నెక్స్ట్ అడగదాం. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ ఇంకా నువ్వు మొత్తం ఏమైనా కావాలి అన్నీ ప్రిపేర్ అయ్యి జాగ్రత్తగా నెక్స్ట్ అన్నీ అడగదాం. నెక్స్ట్ అన్నీ కూడా ఏంటంటే హ్యాపీగా హాయిగా మాట్లాడుకున్నాం. ఓకేనా? సాటిస్ఫాక్షన్ ఏమైతే సరే అయితే మళ్ళీ ఇంకా నెక్స్ట్ మీటింగ్ లో ఇంకా అయిపోలేదు కదా, అది బతుకుంటే ఇంకా ఎన్నో జరుగుతూ ఉంటాయి. అది నువ్వు బాగుండాలని కోరుకుంటాను, నేను బాగుండాలి, సమాజం బాగుండాలి, సమాజంలో అందరూ బాగుండాలి. ఓకే బాయ్. ఓకే.